श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। वन्दे श्रीराधिकां देवीं बृन्दारण्यविहारिणीं यस्याः कृपां विना कोऽपि न कृष्णं ज्ञातुमर्हति। पुण्यीभूतं प्रेम गोपाङ्गनानां मूर्तिभूतं भागधेयं यदूनाम् एकीभूतं गुप्तवित्तं श्रुतीनां श्यामीभूतं ब्रह्म मे सन्निधत्ताम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुं। वन्दे गुरुमनन्तार्यं वेदमार्गप्रवर्तकम् आयुर्वेदस्य पारज्ञं सर्वलोकहितैषिणम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकैवल्यपदम्बुः चेरुटपुनैचिन्तिञ्चदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकला संरम्भकुन् दानवोद्रेकस्तम्भकु केळिलोलविलसदृग्जालसम्भूत नानाकञ्जातभवाण्डकुम्भकु महानन्दाङ्गनाडिम्भकुन् ललितस्कन्धमु कृष्णमूलमु सुकालापाभिरामम्बु मञ्जुलता शोभितमुन् सुवर्णसुमनस्सुज्ञेयमुन् सुन्दरोज्ज्वलवृत्तम्बु महाफलम्बु विमलव्यासालवालम्बुनै
వెలయన్ భాగవతాఖ్యకల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఇరవై 8వ వచనం దాకా ఉదయం మనం చెప్పుకోవడం జరిగింది. 29వ పద్యం యోగాభ్యాసము చేయవలసిన క్రమము. అంఘ్రిమూలమున మూలాధార చక్రంబు వీడించి ప్రాణంబు బిగియబట్టి నాభితలము చేర్చి నయముతో మెల్లన హృత్సరోజము మీదికి గయబట్టి ఎట మీద నురమందు హత్తించి గ్రమ్మర దాలుమూలమునకు తరిమినిలిపి మమతతో భ్రూయుగ మధ్యంబు చేర్చి దుర్కర్ణ నాసాస్య మార్గములు మూసి ఇచ్చలేని యోగి ఎలమి ముహూర్తార్థమింద్రియానుషంగమింతలేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము చించి బ్రహ్మమందు గలయు గౌరవేంద్ర. తాత్పర్యం: యోగాభ్యాసమును అంతకు పూర్వమే నేర్చియున్న యోగి మరణమాసన్నమైన కాలమును గ్రహించుకొని స్థిరమైన ఆసనమున కూర్చుండి ఇట్లు సాధన చేయవలెను. అంటే ఇప్పుడు చెబుతున్న సాధన ఎవరికది? యోగాభ్యాసం అంతకు ముందే నేర్చినటువంటి యోగి స్థితిలో ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరణమాసమన్న కాలంలో గ్రహించుకొని, ఉదయం చెప్పుకున్నారు కదా, చెప్పారు కదా, ఎప్పుడైతే ఆ యోగ స్థితిలో ఉంటారో ఆ ఇంద్రియములు అనేవి వాళ్ళ వశంలో ఉంటాయో వాళ్ళకి వాళ్ళ మరణ సమయం అనేది తెలుస్తుంది అని. ఆ తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా ఆ దేహాన్ని త్యాగం చేయడం అనేది చేస్తారు, ఆ ప్రాసెస్ ఏమిటి? అట్లాంటి వాళ్ళు దేహత్యాగం చేసే మార్గం అది ఎట్లా చేస్తారు అంటే, స్వామి వివేకానంద దేహత్యాగం చేసిన వాళ్ళు. అంటే వాళ్ళు అనుకోని దేహాన్ని వదిలిపెట్టడం, అది యోగ మార్గము ద్వారా వదిలిపెట్టారు. మనకు భాగవతంలో కూడా ధృతరాష్ట్రుడి దగ్గర నుంచి అందరూ కూడా యోగ మార్గము ద్వారా దేహాన్ని, అది సూసైడ్ కాదు, అది ఆత్మహత్య కాదు, జాగ్రత్త పడాలి ఆ తేడాని. కాబట్టి అది ఎట్లా చేస్తారో ఆ ప్రాసెస్ ఇక్కడ ఇచ్చారన్నమాట. వాళ్ళు ఆ కాలాన్ని గ్రహించుకొని ఇప్పుడు మన దేహం వదిలే సమయం ఇది అని తెలుసుకొని స్థిరమైన ఆసనమున కూర్చుండి ఇట్లు సాధన చేయవలెను. ఆ ప్రాసెస్ ఇచ్చారు. ఆ స్థితికి వచ్చిన తర్వాత ఎట్లా అని. ఇక్కడ స్థిరమైన ఆసనం అంటే ఏంటో కూడా మనం చెప్పుకోవాలి. మాస్టర్ గారు పతంజలి యోగ సూత్రాల్లో స్థిర సుఖమాసనం అని ఒక సూత్రం ఉంది, మనకు సాధన పాదం 2వ పాదంలో వస్తుంది. దానికి మాస్టర్ గారు వ్యాఖ్యానం చెబుతూ, యూరోపియన్ కంట్రీస్లో నేను ఇప్పటికీ చాలాసార్లు పతంజలి యోగ సూత్రాల మీద క్లాసెస్ ఇవ్వడం జరిగింది. అక్కడ మొదటి తడవ నేను వెళ్ళినప్పుడు, అంటే 72లో మొట్టమొదటిసారిగా ఆయన వెళ్ళి వాటి మీద వాళ్ళు అడిగినప్పుడు క్లాసెస్ చదువుతున్నప్పుడు ఈ సూత్రం దగ్గర 2 సూత్రాల దగ్గర వాళ్ళు ఓ అని గొడవ చేశారు మొట్టమొదట. దానిలో ఇదొక సూత్రము ఏంటి, మామూలుగా దీనికి వ్యాఖ్యానకారులు అనేవాళ్ళు, పెద్దలు అనుకున్న వాళ్ళందరూ కూడా స్థిర సుఖమాసనం అన్నప్పుడు ఆ పదం వరకు తీసుకుంటే స్థిరమైన ఆసనమున కూర్చుండి అన్నప్పుడు నీకు ఆ పోషణ అనేటువంటిది ఏ ఆసనంలో కూర్చుంటే నీకు హాయిగా ఉంటుందో, అది పద్మాసనమా ఇంకో ఆసనమా, ఏ ఆసనంలో కూర్చుంటే నీకు హాయిగా ఉంటుందో, కదలకుండా ఎక్కువసేపు అలా కూర్చోగలుగుతావో చూసుకొని అలాంటి ఆసనంలో స్టేబుల్గా కూర్చొని ఇబ్బంది లేకుండా అని చెప్పుకొచ్చారు. మనం ఎక్కడ ఏ పుస్తకంలో చూసినా దాదాపుగా అదే కనబడుతుంది. మాస్టర్ గారు అక్కడ అసలు ఫిజికల్ ఆసనం గురించి కాదు చెప్పింది అన్నారు. ఫిజికల్ ఆసనం అయితే ఆసనం పేర్లు కూడా చెప్పేవాడు కదా. అసలు ఆసనాల పేర్లే లేవు పతంజలి యోగ సూత్రాల్లో. అసలు మన యోగ శాస్త్రం, యోగ విద్యను మనకు అందించినటువంటి పతంజలి అందరికీ ఆధారం ఏదైతే ఉందో అందులో ఒక్క చోట కూడా ఆ సూత్రాల్లో ఆయన ఇచ్చిన వాటిల్లో ఏ ఆసనం అనే ఈ పదం తప్ప ఆసనాల గురించి లిస్టు ఎక్కడా ఇవ్వబడలేదు. అంతేకాదు భగవద్గీతని మనం ప్రతి చాప్టర్ చివర ఏమని చదువుతుంది, దాన్ని యోగ శాస్త్రము అని చదువుతుంది. దాన్ని బ్రహ్మ విద్యాయాం ఉపనిషత్సు యోగశాస్త్రే అని చదువుతాం. మరి ఆ యోగ శాస్త్రాన్ని కదా ఇచ్చినటువంటి వాడు యోగీశ్వరుడు కాదు, యోగేశ్వరుడు ఆయన పరమాత్మ. ఆయన అర్జునుడికి అనుగ్రహించాడు.
అలా లోకానికి దాన్ని వేదవ్యాసుడు మళ్ళా గ్రంథ రూపంలో ఇచ్చాడు. వాటిల్లో ఎక్కడా కూడా అక్కడ కూడా ఆసనం అనే పదం వస్తుంది తప్ప ఎక్కడా ఏ ఆసనాల పేర్లు లేవు. మాస్టర్ గారు తమాషగా అన్నారు, ఒకవేళ పతంజలికి తెలియదు అనుకుందాం, లేదా మర్చిపోయాడు అనుకుందాం, కృష్ణుడు కూడా చెప్పడం మర్చిపోయాడు అనుకుందాం, అర్జునుడు ఊరుకోడు కదా, క్వశ్చన్ వేసేవాడు కదా. కనీసం అర్జునుడు అన్ని క్వశ్చన్లు వేసినవాడు మరి ఏ ఆసనం అని అడగలేదు అంటే అది ఫిజికల్ ఆసనాలు కాదు. మరి ఆసనం అంటే స్థిరమాసనమాత్మన. దీనికి ఆన్సర్ మాస్టర్ గారు భగవద్గీతలో ఎక్కడిచ్చారో 6వ అధ్యాయంలో దాన్ని కోట్ చేశారు. అక్కడ ఆ పతంజలిలో చెప్పేటప్పుడు ఆత్మకి ఆసనం అంటే మన మనస్సుకి మన యొక్క ప్రజ్ఞకి కాన్షియస్నెస్కి ఈ రెండిటికి చక్కటి ఒక ఆసనం అంటే బ్రిడ్జ్ అన్నారు. వంతెన, 2 ఎడ్జెస్ని చక్కగా కలుపుతూ ఒక బ్రిడ్జ్ ఏం చేస్తుంది, ఇటువైపు వాళ్ళు అటువైపుకి వెళ్ళాలంటే అంటే కింద ఏ కాలవో ఇంకోటో రైల్వే ట్రాక్ ఏదో ఉంటే దాని మించి వెళ్ళాలి అన్నప్పుడు పైన వంతెన వేస్తున్నారు. అంటే రెండింటిని చక్కగా మధ్యలో కలపటం అనేది జరుగుతోంది. అలా ఈ మనస్సు అనేటువంటిది అంటే ఈ మనస్సు హెడ్ సెంటర్ అన్నారు మాస్టర్ గారు, ఇంకో దాన్ని హార్ట్ సెంటర్ అన్నారు. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? ఆయన హృదయంలో ఉన్నాడు. హృత్ అయం, హృదయం నేనే. అక్కడ సోహం సోహం అంటే అనుక్షణం సహా ప్లస్ అహం సోహం శ్వాస రూపంలో అనుక్షణం ఉండగొట్టుకుంటూ నేనేరా, నువ్వెవరో కాదు నేనే అని చెబుతున్నట్టు ఆయన. సో ఆయన ఎక్కడున్నాడు? హృదయ కేంద్రంలో ఆయన ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? మనం అంటే మన మనస్సుగా మనం ఫీల్ అవుతాం కాబట్టి మనందరం కూడా హెడ్ సెంటర్లో ఉన్నాం. ఉండి ఏం చేస్తున్నాడంట, మనం అనిపించినవన్నీ చేసుకుంటూ పోతున్నాం, చేయదలుచుకున్నవన్నీ చేసుకుంటూ పెడుతున్నాం లోకంలో. దాంతో రకరకాల బాధలు లేదా రకరకాల ఊహలు చేస్తాం. ఇట్లా అయితే బాగుండు, అలా అయితే బాగుండు, అలా అవ్వవుగా అన్నీ అనుకున్నట్టయితే ఇంకేముంది, అవ్వకపోయేటప్పటికి డిసప్పాయింట్మెంట్, బాధలు. సో ఇదంతటికీ కేంద్రం ఏమిటి? మనస్సు. మన కథంతా దీంతో నడుస్తుంది, అనుక్షణం మనస్సుతోనే నడుస్తుంది. మెలకు వచ్చిన క్షణం నుంచి నిద్రపట్టే క్షణం దాకా మనం ఏం చేసినా దీన్ని బట్టి చేస్తున్నాము, మన మనస్సుని ఫాలో అయ్యి చేస్తున్నాము. కాబట్టి మన మనస్సే మనంగా మనం బ్రతుకుతూ ఉన్నాము. ఇక్కడ నుంచి ఏం చేయాలట? ఒక వంతెన ఏర్పాటు చేసుకోవాలట. అంటే వంతెన అంటే ఎలా ఉంటుంది? గజిబిజిగా ఉండదుగా, 2 ఎండ్స్ సమానంగా ఉంటేనేగా. కాబట్టి హెడ్ సెంటర్ నుంచి హార్ట్ సెంటర్కి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకోవాలను. బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకోవాలంటే ఇది ఫిజికల్ ప్లేన్లో ఉంది. ఆ బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకోవడానికి ఫిజికల్ ప్లేన్లో ఉండే బ్రిడ్జ్ కాదు. అంటే మాస్టర్ గారు ఒక మాట చెప్పారు మనకు దీనికి. ఈ హెడ్ సెంటర్లో ఉండేటువంటి వాడిని జీవుడు అన్నారు, హార్ట్ సెంటర్లో ఉండేవాడిని దేవుడు. ఈ జీవుడు అనేటువంటి అంటే మనమే. వాడు ఏం చేస్తుంటాడు అనుకుంటే చేయదలుచుకున్నవన్నీ వాడు చెబుతూ ఉంటాడట మనకి లోపల నుంచి, ఇచ్చే సినిమాకి పో, లేకపోతే ఆ పని చేయ, పర్లేదు కానీ రాంగ్ రూట్లో వెళ్ళు, ఏం కాదులే, అట్లా ఏదైనా వాడికి లెక్క చేయడు. మనల్ని ఎట్లా పడితే అట్లా మనల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. అయితే ఇదేమో చేయదలుచుకున్న పనులు చెబుతూ ఉంటుంది హెడ్ సెంటర్. చేయవలసిన పనులు చెబుతూ ఉండేది ఎవరు? పరమాత్మ. హార్ట్ సెంటర్లోంచి చెబుతూ ఉంటారు. తప్పు ఇలా చేయవాకు. ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి వాళ్ళకి. మనం ఒక తప్పు పని చేస్తున్నాం అనుకోండి, సపోజు నువ్వు చేస్తుంది తప్పు అని లోపల నుంచి ఒక క్షణం అన్నా అనిపిస్తుందా? లేదా? అనిపిస్తుంది కాదు, దాన్ని పట్టించుకొని నోరు నొక్కేస్తున్నాం, అది వేరే సంగతి. కానీ అనిపించడం అనేది జరుగుతూ ఉంది. ఎక్కడ జరుగుతుంది? ఇక్కడి నుంచి హార్ట్ సెంటర్లో జరుగుతుంది. ఎందుకని? అక్కడ ఉన్నవాడు చేయదలుచుకున్నవి కాదు, చేయవలసినవి చెబుతూ ఉంటాడు. అందుకే యక్ష ప్రశ్నల్లో కూడా ధర్మము అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంది, దాని అడ్రస్ ఏమిటి అని యక్షుడు ధర్మరాజుని అడిగినప్పుడు ధర్మం అనేటువంటిది నిహితం గుహాయాం, ఆ ధర్మం అనేటువంటి ధర్మస్య నిహితం గుహాయాం, గుహలో ఉన్నది అని ఆన్సర్ ఇచ్చాడు. కరెక్ట్ అన్నాడు ఆయన. గుహలో ఉంటే ఏంటండి అంటే హృదయాన్ని అని అర్థం అన్నమాట. గుహ అంటే ఒక కేజీలాగా ఉంటుంది కదా, ఇది ఒక గుహలాగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా. అంటే మనం చేస్తుంది తప్ప రైటా అనేది ఎక్కడి నుంచి తెలుస్తుంది? హృదయంలోంచి ప్రతి వాళ్ళకి తెలుస్తూనే ఉంది. ఎవడు తెలియక తప్పులు చేయడు, తెలిసే చేస్తున్నాడు. వాడు ఎవడో మాస్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు దానికి. ఓ పిల్లాట 11 ఏళ్ల వయసు ఉంటుందిట. వాడు బస్సులో పిట్ పాకెటర్. వాడు ఏంటి జేబులు కొట్టి, వాడి పని అది. వాడు జేబు కొడుతుండగా రెడ్ హ్యాండెడ్గా దొరికేట. అందరూ కలిసి వాడు తన్నపోతూ ఉంటే వాడు ఆగండి, నాకు తప్పని తెలియదు సార్, దొంగతనం అందుకని చేస్తున్నాను అన్నట్ట. ఒప్పుకుంటావా?
నేనేం చదువుకోలేదు అన్నాడు. ఏ స్కూల్కి వెళ్ళలేదు, నేను చదువుకోలేదు, దొంగతనం నాకు తప్పని తెలియదండి అన్నాడు. మనం ఒప్పుకోం. ఎందుకని? దీనికి ఆ చదువుతో సంబంధం లేదు. తప్పని ఎక్కడి నుంచి తెలుస్తోంది? హృదయంలోంచి తెలుస్తూనే ఉంది. అడ్రస్ ఎక్కడుంది? ఇక్కడుంది. ధర్మం ఎక్కడుంటుంది? పీనల్ కూడా పుస్తకాల్లో ఉండదు అన్నారు మాస్టర్ గారు. హృదయంలో ఉంటుంది అన్నారు. అక్కడ మాట కూడా అన్నారు మాస్టర్ గారు, వాడికి అది దొంగతనం అని తప్పు తెలుసు కాబట్టి దొంగచాటుగా జేబులో చేయబెట్టాడు. తప్పని తెలియనప్పుడు డైరెక్ట్గా జేబులో చేయబెట్టచ్చుగా, ఎందుకు పెట్టలేదు అన్నారు. కామన్ సెన్స్ పాయింట్ అది. కాబట్టి తెలిసే తప్పులు చేస్తున్నాము. కాబట్టి ఈ హెడ్ సెంటర్ ఏమో మనల్ని మిస్లీడ్ చేస్తూ ఉందిట, మిస్గైడ్ చేస్తూ ఉందిట. కానీ హార్ట్ సెంటర్ ఎప్పుడు కూడా మిస్లీడ్ చేయటం ఉండదు, మిస్గైడ్ చేయటం ఉండదు. ఏది కర్తవ్యమో అది తెలియజేస్తూ ఉంటుందిట. మనం వినాలే కానీ. అయితే దాన్ని మనం ఫాలో అవ్వాలి అన్నారు. హెడ్ సెంటర్ కాస్త ఏం చేయాలట? చేయవలసిన పనులని, చేయదలుచుకున్నవన్నీ పక్కన పెట్టి చేయవలసిన వాడి మాట వింటం చేయాలట. చెప్పడం బాగానే ఉంది. ఆ విను అంటే ఎస్ సార్ అంటుంది ఆ మనస్సు. ఓ మనస్సు గారా, కొద్దిగా హార్ట్ సెంటర్ గారు ఏం చెబుతున్నారు దాన్ని మాత్రమే విను అంటే వింటుందా? పొరపాటును కూడా వినదు. మనస్సు అనేది అలా చెప్పిన మాట వినట్లయితే ఇంకేముంది? మనం అనుకున్నట్టుగా మన మనస్సు చెప్పగానే వినట్లయితే అసలు ప్రాబ్లమే ఉంది. మొత్తం లోకంలో ఏ ప్రాబ్లము లేదు. మాస్టర్ గారు హాస్యంగా చెప్పారు ఒక కథ. ఈ మనస్సు అనేటువంటిది, మన గతి మనస్సు ఎలా ఉంటుందని చెప్పడానికి ఓ రాజుగారు ఉన్నట్ట. ఆ రాజుగారి దగ్గరికి ఒక అడవిలో ఉండేటువంటి వాడు ఒకడు వచ్చి, కోయేవాడు, ఏమంటే నా దగ్గర ఒక వేట కుక్క ఉంది, దీని గొప్పదనం ఏంటంటే ఇది మాట్లాడుతుంది సార్ మానవ భాషలో. ఏమిటి మానవ భాషలో మాట్లాడుతుంది ఆ కుక్క, ఏది మాట్లాడించు అన్నట్టు. మీరే టెస్ట్ చేసుకోండి సార్ అన్నట్టు రాజుగారిని. అనగానే రాజుగారు శుక్లాంబరధరం అన్నాడు. అది కూడా శుక్లాంబరధరం అదిట. విష్ణుం శశివర్ణం చతుర్భుజం జ్ఞానానందమయ దేవ జ్ఞానానందమయ దేవ. ఏదంటే అది బ్రహ్మాండంగా అంటుందిట. అనేటప్పటికి అదిరిపోయాడు. అరే ఇది మామూలు కుక్క కాదు, వేట కుక్క, పైగా మాట్లాడే కుక్క, దీన్ని మనం బాగా ఉపయోగించుకోవచ్చు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి కుక్కను పంపించి వాళ్ళు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకొని, రాజు కదా మొత్తం విషయ సేకరణ కూడా చేయొచ్చు. వాడి మైండ్ చాలా స్పీడ్గా రకరకాలుగా ఆలోచించేది. పైగా ఇది వేట కుక్క, వేటకెళ్ళేటప్పుడు కూడా పనికొస్తుంది, రకరకాలుగా పనికొస్తుందని చెప్పి వాడు ఎంత అమౌంట్ అంటే చాలా ఎక్కువ రేటు చెప్పేట అయినా కొనేశాడు. రాజుగారు కదా బంగారు జరిగలిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి వస్త్రంతో దానికి డ్రెస్ కుట్టిచ్చాడు. దాన్ని మరి రాజుగారి కుక్క గార్త అంటే దాన్ని మామూలుగా చూడరు కదా. సరే, కొత్తగా కారు కొన్నవాడు మాస్టర్ గారు చెబుతారు, పనున్నా లేకపోయినా కారు వేసుకొని బయలుదేరుతాడట, పని సృష్టించుకుంటాడట. అలా 4-5 రోజులు అయిన తర్వాత బిల్లు కాస్త మొత్తం మోగిన తర్వాత అప్పుడు వాడికి జ్ఞానోదయం ఎవరు చెప్పకుండా అయ్యి పక్కా ఇదిగా తయారవుతాడట. పని ఉన్నా కూడా వీళ్ళు తీద్దామా లేదా అన్నట్టుగా తయారవుతాడట. ఇప్పుడు కొత్తగా కుక్క వచ్చింది కదా, మాట్లాడే కుక్క, అది పైగా వేట కుక్క కదా, వేటకు బయలుదేరట అవసరం లేకపోయినా. ఆ రథంలో తన పక్కనే దాన్ని కూర్చోబెట్టుకొని దాని ముందు వీడి నాకి వీడి ముందు అది నాకి బయలుదేరి వెళుతూ ఉన్నారట. ఇంతలోకి అడవిలోకి వెళ్ళారట. అక్కడ ఏదో కనబడింది జంతువు, దాన్ని వేటాడాలి. అది కుక్క కదా, అందుకని కుక్క భాషలోనే చెబుదాం అనుకుని ఇస్క్ అన్నట్ట. అంటే అది ఆ మాట అనగానే డక్కని దూకి, మామూలుగా కుక్కలు అది వేట కుక్క కదా వెళుతుందని అది కూడా ఇస్క్ అందిట. దూకి వెళ్ళట్లే వేటాడటానికి. పోవే వేటాడవే అన్నట్ట. అది కూడా పోవే వేటాడవే అందిట. అంటే ఏం చేస్తుంది? టేప్ రికార్డర్లో మనం ఏదంటే అది రికార్డ్ అయ్యి మళ్ళీ అదే రిపీట్ అయినట్లు ఏదంటే అది అంటుంది కానీ చెయ్యదు. మన మనస్సు కూడా అంతే అన్నారు మాస్టర్ గారు ఎగ్జాంపుల్ చెప్పి. అంటే ఏంటి? అటు చూడవాకు అంటే అటు చూడవాకు అంటుందిట, అటే చూస్తుందిట. అందువల్ల మంది మనస్సు మనం చెప్పినట్లు వింటే ఇంకేముంది, బాగానే ఉందండి. మనస్సుని నువ్వు హార్ట్ సెంటర్లో చెప్పింది విను అంటే ఎట్లా వింటుంది? చెప్తే మాట వినదు కదా. వింటే ఎంతో హాయే, కానీ వింటాం ఎట్లా? మాస్టర్ గారు అక్కడ శివానంద లహరిలో అనే శ్లోకాన్ని కోట్ చేసి శంకరాచార్య వారు చెప్పిందని చెప్పారు. ఏంటంటే పరమశివుణ్ణి ప్రార్థిస్తూ, ఓ పరమశివ, నువ్వు అడుక్కునేవాడివి కదా, ఆదిభిక్షువి కదా, అడుక్కోవడానికి వెళుతూ ఉంటావు కదా, జనాలు నీకు వేస్తున్నారో లేదో సరిగ్గా, ఓ పంజీ నా దగ్గర ఒక కోతి ఉంది, అది నీకు ఇస్తా. కోతులు ఆడుకునేవాడికి అయితే ఒక అట్రాక్షన్ ఉంటుంది. ఆ కోతిని చూసైనా సరే ఏదో ఒకటి బియ్యమో డబ్బులు ఏదో వేస్తారు. కాబట్టి ఆ కోతితో నాకు బాగా న్యూసెన్స్గా ఉంది, అది నీకు ఇచ్చేస్తాను, నీ దగ్గర అట్టే పెట్టుకో, నీకు పనికి వస్తుంది, నీకు బాగా వేసేవాళ్ళంతా బాగా వేస్తూ ఉంటారు అని ప్రార్థించాట. ఆ కోతే మన మనస్సు అన్నారు.
అది సమర్పించాలట. ఎవరికి? పరమాత్మ. అంటే హార్ట్ సెంటర్కి సమర్పించాలి, సబ్మిట్ చేయాలి. బాగుందండి, చివరికి చెప్పింది అదే కదా, అదే ఎట్లా చేయటం చెయ్యాలి అనే మాట తెలుస్తోంది. మనం చెప్తే అది వినదని కూడా చెబుతున్నారు. దానికి ప్రాసెస్ ఏమిటి? మళ్ళీ దీనికి ఒక కథ చెప్పారు మాస్టర్ గారు. అంటే ఆయన ఉదాహరణలు కథలు చెప్పేది ఎందుకు అంటే కాలక్షేపానికి కాదు, అది జీవితంలో నాటుకుపోయి అర్థమై ఓహో ఇదన్నమాట అని తెలియటానికి, అందుకోసం చెబుతారు. మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే మనకు కథ చాలామంది తెలిసిన కథే, కానీ దానికి దీనికి ఉన్న లింక్ మనకు చాలామందికి తెలియదు. పెద్దలు పాత రోజుల్లో చెప్పే కథలు అవి ఎందుకు చెప్పారో ఒక్కోసారి మనకు తెలియకపోవచ్చు. ఆ లింక్ ఇక్కడ మాస్టర్ గారు ఇచ్చారు. వాడెవడో గురువు గారి దగ్గర విద్యాభ్యాసం పూర్తయిందిట. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు నాయనా, నీ విద్య పూర్తయింది అన్నారు. ఓకేనండి గురువు గారు, నేను డైరీలో నోట్ చేసుకున్నాను. ఒక రోజున ఒక మంత్రాన్ని చెప్పబోయి ఇది వద్దులే, ఇది చేస్తే చాలా డేంజర్, మా గురువు గారు చెప్పారు నాకు డేంజర్ అని, నేను ఎప్పుడు ప్రయోగించలేదు, అసలు వద్దులే నీకు అని చెప్పి మీరు చెప్పలేదు, అది కూడా చెప్పండి నాకు అన్నారు. అరే అది డేంజర్ అని చెప్పాను కదరా అంటే, మీ గురువు గారు మీకు ఏం చెప్పారు? డేంజర్ అని చెప్పారు, కానీ మీకు ఉపదేశించారుగా, మీరు కూడా నాకు ఉపదేశించి డేంజర్ అని చెప్పండి. మీ గురువు మీకు మొత్తం దాచుకోకుండా ఇచ్చినప్పుడు మీరు కూడా అలా దాచుకోకుండా నాకు విద్యను ఇవ్వాలి, కాబట్టి అది కూడా చెప్పండి అన్నారు. సరే నీ ఇష్టం, కానీ ఒకటే చెబుతున్నాను, అది నేను ఎప్పుడూ ప్రయోగించలేదు. ఒకవేళ అది ప్రయోగిస్తే ఏదన్నా కనుక దారుణమైన పరిస్థితులు ఎదురైతే కాన్సిక్వెన్సెస్, దానికి మళ్ళీ ఏం చేయాలనేటువంటిది నాకు కూడా తెలియదు, ఏదన్నా వస్తే నీకే రిస్క్ అన్నట్టు. ఏం పర్లేదు అన్నట్టు వీడు. సరే ఆయన విద్య ఉపదేశించాడు. అది కనుక చేసుకుంటే ఏంటిట, నీకు ఒక పెద్ద భూతం ప్రత్యక్షమై అది నువ్వు ఏ పని చేస్తే నీకు సేవలు చేసి పెడుతూ ఉంటుంది అన్నారు. ఆహా, ఇట్లాంటి దాన్ని ఇవ్వకుండా దాచుకుంటా అంటే ముందు దీన్నే మనం ప్రయోగించాలి అని చెప్పి వాడు ఆ మంత్రం పేరడం, ఆ ప్రాసెస్ మొత్తం బ్రహ్మాండంగా చేసేట. చేసేటప్పుడు మహాభూతం వాడు ప్రత్యక్షమైంది. అది పని చెప్పినప్పుడు చేస్తుంది అనమాట. కాకపోతే అది చెప్పింది పని చెప్పు చేస్తా, నువ్వు గ్యాప్ కనుక ఇస్తే నేను మింగేస్తాను అని అలా పట్టుకుంటుంది మింగేయడానికి. ఓ ఇట్లా ఉంది చెప్పి వాడు వెంటనే తెలివి తెచ్చుకొని పెద్ద మహల్ ఒకటి కొట్టి నాకు అన్నట్టు. అనగానే వాడేమనుకున్నాడు, మహల్ అంటే ఓ సంవత్సరం 2 సంవత్సరాలు తీసుకొని గడుపుతుంది అనుకున్నాడు. ఇదిగో అందుట చూస్తే వెంటనే మహల్ అద్భుతంగా. వాడు అదిరిపోయాట. ఆహాన ఆ మహల్ వైపు చూస్తూ ఉండగానే ఇంతలోకి దాని నోటి దాకా వెళ్ళిపోయాట. ఏంటి గ్యాప్ ఇచ్చాడుగా, తినబోతోంది ఓ అని చెప్పి దాని నిండా కూడా మంచి ఫర్నిచరు, ఇదిగో క్షణాల్లో ఫర్నిచర్ వచ్చింది. దాసదాసి జనం, ఇదిగో. ఇక వీడికి అలా 2-3 క్షణాలు అయ్యేటప్పటికీ దీన్ని ఎంజాయ్ చేయలేడు. పక్కన ఆ సృష్టించిన వాటిని అది ఎక్కడ మింగుతుందని టెన్షన్ మొదలైంది. అది మింగడానికి వెంబడి పడుతూ ఉంది. వీడు పరిగెత్తుకుంటూ గురువు గారి దగ్గరికి వెళ్ళాడు, అది వెంటబడుతూ ఉంది. ఈ లోపల ఆ రాయి ఎటుబడి ఈ రాయి ఎటుబడి అంటూ పరిగెడుతున్నాడు. గురువు గారు అంటే నేనేం చేయలేను, మీ గురువు గారు ఎక్కడ ఉంటారో చెప్పండి. హిమాలయాల్లో బలానా చోట. మా గురువు గారు హిమాలయాలు ఉంటారు, అక్కడికి పట్టుకెళ్ళి అలా పెడుతూనే మింగేస్తా అంటుంది. ఇట్లా అనుకొని సరే అది ఇటు పడేది ఏదో చెబుతూ ఆ గురువు గారికి ఇక్కడ గురువు గారు అంటుంటే ఆయనకి వాళ్ళకి మొత్తం కదా తెలుసుగా. ఆయన వెంటనే వాడి చెవిలో ఏదో చెప్పాట. వీడి మొహం వెలిగింది. వాడు వెంటనే ప్రశాంతంగా దాంతో ఇప్పుడు భయం లేదు. ఆ భూతాన్ని చూసి మళ్ళీ ఆ మహల్కి పట్టుకెళ్ళు అన్నట్ట, బాల్కనీలోకి తీసుకెళ్ళు అన్నట్ట. అక్కడ ఉయ్యాల ఏర్పాటు చేయన్నట్ట. ఉయ్యాల ఏర్పాటు చేసినట్ట. అందులో వాడు ఊగుతూ ఇప్పుడు నీ పని ఏంటంటే ఇక్కడ స్తంభం ఉంది కదా, దీన్ని ఎక్కుతూ ఉండు దిగుతూ ఉండు. నేను పని చెప్పినప్పుడు వచ్చి పని చేయి. మిగతా టైంలో నీ పని ఏంటంటే ఆ స్తంభం ఎక్కడం దిగటం. అక్కడ మాస్టర్ గారు ఈ కథ మనం చిన్నప్పటి నుంచి వింటున్నదే చాలామంది, కానీ అక్కడ మాస్టర్ గారు మనకి చెప్పింది ఏంటంటే లింక్ ఏమిటంటే ఆ భూతమే మన మనస్సు. అది మనం పనిలో ఉన్నప్పుడు పనిలో ఉంటాం, మైండ్ అప్పుడు వేరే ఆలోచనలు ఏం చేయదు. పని లేనప్పుడు రకరకాల ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దానికి చెప్పక్కర్లే. మనల్ని అవమానించిన వావో ఇవో లే ప్రతీకార వాంచలో లేదా ఫ్యూచర్ ఏంటనో ఇదనే ఉంది, దానికి ఏదైనా ఆలోచిస్తూ ఉంటుంది. తీరు తిన్ను ఉండదన్నారు. అది ఏ తీరు తిన్ను లేనటువంటిది. అది ఎప్పుడైతే నువ్వు వర్క్లో ఉంటావో అది వర్క్గా ఉంటావు. మనస్సు అప్పుడు వర్క్లో ఉంటుంది, వేరే ఇదిలో ఉండదు. అయితే అట్లా దానికి మన మనస్సుకు పనప్ప చెప్పాలట. ఏమిటి ఆ పని? స్తంభం ఎక్కడం దిగటం అంటే మన ఉచ్ఛ్వాసము నిశ్వాస అంట. స్తంభం ఎక్కటం అంటే గాలి లోపలికి పీల్చడం, శ్వాస. వదలటం అంటే ప్రశ్వాస అన్నారు. శ్వాస ప్రశ్వాసలు, ఉచ్ఛ్వాస నిశ్వాసము. దాన్ని గమనించు అని చెప్పాలట. ఎవరికి? మనస్సుకి. అయితే మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఎలా గమనించాలి, ఆ ప్రాసెస్ అదంతా ప్రాణాయామం అనేటువంటి దాన్ని చాలా వివరంగా మనకు తెలియజేశారు. అలానా అండి అని చెప్పి మాస్టర్ గారు ఇచ్చిన ప్రాసెస్. లోకల్లో రకరకాలుగా ప్రాణాయామం అంటే రకరకాల పద్ధతుల్లో కూడా ఉన్నాయి.
కానీ అవన్నీ కూడా ప్రాణాపాయము అని చెప్పారు మాస్టర్ గారు. ఎందుకంటే 1, 2, 3 ఇన్ని నెంబర్స్ ఎక్కి బిడ్డ గాలి పీల్చు, ఆ పీల్చిన గాలిని బంధించు, ఆ తర్వాత ఇంతసేపు బంధించు, ఆ తర్వాత ఇన్ని నెంబర్స్ దాకా వదులుతూ ఉండు అని కుంభకం అని పూరకం, కుంభకం, రేచకం ఇట్లా ఏవైతే చెబుతారో అది శాస్త్రీయమైనది కాదు అని చెప్పారు మాస్టర్. అదేనండి, లోకంలో వేల మంది చెప్పేవాడు ఉన్నారు. వాటికి హఠయోగ ప్రదీపక అని పుస్తకాలు కూడా ఉన్నాయి సంస్కృతంలో. మాస్టర్ గారు అన్నారు, సంస్కృతంలో ఉంది కాబట్టి కరెక్ట్ అనుకోవాకండి అన్నారు. అది కూడా ఒక లాంగ్వేజ్ కాబట్టి సంస్కృతిలో ఉంటే గ్రాంటెడ్ అని తీసుకోకూడదు. వాడు సంస్కృతంలో రాశాడు అంతవరకే. ఏదైనా సరే మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే స్టాండర్డ్ ఎప్పుడు అవుతుందంటే నువ్వు అప్లై చేసి వెరిఫై చేసుకున్నప్పుడు టాలీ కావాలి. అది టాలీ అయితే అది శాస్త్రీయమైందని అర్థం. శాస్త్రీయత అంటే అర్థం అది మన ఒపీనియన్స్కి సంబంధించింది కాదు, అది అనుభూతికి సంబంధించింది. కాబట్టి ఏంటంటే ఆ శ్వాసని బిగబట్టడం ఇవేమీ చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుంది మాస్టర్ గారు చెప్పారు, థ్రాంబోసిస్ అని చెప్పి మెదడులో గడ్డగట్టుకొని రక్తం తర్వాత అది లోపల స్రావమై రక్తం వాడు పోవటం జరుగుతుంది అని చెప్పారు. ప్రాణాపాయము చాలా డేంజర్ అని చెప్పారు. పొరపాటును కూడా అలాంటి వాటి జోలికి పోకూడదు. కొంతమంది బలవంతంగా చేస్తూ ఇలా పట్టుకొని అలా పట్టుకొని ఒక్కోసారి దీంతో పిలిచాలి, తర్వాత దీంతో పిలిచాలని ఇక వాటినే పట్టుకుంటూ చేస్తూ పాపం ఎదుగుతూ ఉంటారు. అందువల్ల అందుకే మాస్టర్ గారు ఎక్కడా కూడా పతంజలి వాడు ఫారెన్లో చాలా చోట్ల అడిగారు. ఆయన చెప్పారు, భగవద్గీత ఆచార్యుడు అంటే గీతాచార్యుడు అంటే భగవద్గీతలో కానీ పతంజలి మహర్షి కానీ ఇచ్చిన వాటిలో ప్రకారం కాకుండా ఇంకా వేరే సంస్కృత గ్రంథాల్లో ఉన్నాయి మేము చేస్తున్నామని చేస్తే దానికి వాళ్ళు బాధ్యులు కారు అని చెప్పారు. అవి చేసిన వాళ్ళందరూ ఏమయ్యారంటే ఎవరు కూడా ఈ నిజమైనటువంటి ఆ ప్రాణాయామ సిద్ధి అనేది ఎక్కడా పొందలేదు. అలాంటి వాళ్ళందరూ కూడా రకరకాలైన రోగాలతో బాధపడి నర్వస్ సిస్టమ్ దెబ్బతిని చనిపోయిన వాళ్ళు, పిచ్చివాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు తప్ప ఎక్కడా కూడా సరి అయినటువంటి నిజమైనటువంటి యోగిని వాళ్ళు బోర్డు పెట్టుకోవడం కాదు. ఆయన ఊగిట ఏమీ తినకుండా ఉంటే యోగి క్వాలిఫికేషన్ కాదు. వాడు మంచినీళ్ళు తప్ప ఏమీ తాగట్ట అంటే అది పెద్ద మనకు ఆశ్చర్యం వచ్చే అవశ్యమో కానీ దానికి యోగానికి సంబంధం లేదు. అసలు ఈ బయటకు సంబంధించిన వీటికి సంబంధించింది కాదు. అది యోగం అనేది భౌతిక చర్య కాదు, అది యాటిట్యూడ్ అని చెప్పారు మాస్టర్ గారు. యోగా ఈజ్ అన్ యాటిట్యూడ్ అని చెప్పారు. ఎప్పుడైతే మాస్టర్ గారు ఏం చెప్పారంటే అసలు ముందు ఈ ప్రాణాయామం అనేది చేయడానికి ముందు ఒకటి చేయాలన్నారు. ఏంటి? యమ నియమ ఆసన ప్రాణాయామ స్టెప్స్. అవి యమము నియమము ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అన్నీ కలిపే ఆచరించాలి. నిజమే అయినప్పటికీ మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే నువ్వు ఇది చేయాలిట అంటే ముందు రెగ్యులేషన్ అనేది నీ లైఫ్లో డైలీ లైఫ్లో రావాలి అన్నారు. అంటే రోజు ఒకే వేళకి లేవటం, ఒకే వేళకి పడుకోవటం, ఒకే వేళకి ఆహారాన్ని స్వీకరించడం, ఇలా నీ నిత్యకృత్యంలో నువ్వు చేసే పనులన్నింటిలో రెగ్యులేషన్ అనేది బలవంతంగా తెచ్చిపెట్టుకొని అలా ఉగ్గబట్టి ఏ గురు పూజలప్పుడో సప్తాహాలప్పుడో ప్రేయర్ టైంకి అలా వచ్చి కూర్చొని ఉగ్గబట్టి చేసినట్టుగా కాకుండా మన డైలీ రొటీన్లో రోజు కూడా మనం చేసేటువంటి ప్రతి పని కూడా ఒక ఈస్తో పట్టుబట్టి కాకుండా ఈస్తో సహజంగా చేసుకోవటం అనేది మనకు బాగా దాని మీద పట్టు చిక్కిన తరువాత అప్పుడు ఈ ప్రాణాయామం అనేటువంటి ప్రాసెస్ ఏదైతే అసలు శాస్త్రీయంగా అటు పతంజలి కానీ భగవద్గీత గీతాచార్యుడు కానీ ఇచ్చినటువంటి మార్గంలో నువ్వు చేస్తే దాని యందు పట్టు చిక్కడం జరుగుతుంది. అలా కాకుండా కరెక్ట్ వేలో అనుకున్న ప్రాణాయామాన్ని చేద్దామన్నా అది అవ్వదు అని చెప్పారు. అంటే ఎంత గొప్ప ఎలక్ట్రిసిటీ బ్రహ్మాండంగా ఉన్న పవర్ జనరేషన్ ఇక్కడికి సప్లై ఉన్నప్పటికీ కనెక్షన్ సరిగ్గా లేవనుకోండి, లోపల వైర్ కనెక్షన్, అక్కడ ఫ్యాన్ తిరగడం ఉండదు, లైట్ వెలగడం ఉండదు, మైక్ పనిచేయడం ఉండదు. అట్లా ప్రాణాయామం అనేటువంటిది కరెక్ట్ వేలో ఉన్నప్పటికీ చేస్తూ ఉన్నది. అది కరెక్ట్గా లోపల ప్రాసెస్ అది జరగాలిట, సిద్ధి జరగాలిట అంటే కనెక్షన్ అంటే ఈ బాడీలో ఉండేటువంటి ప్రతిదీ మనం ఈ మన లైఫ్ స్టైల్ మొత్తం కూడా ఒక రెగ్యులేషన్ అనేది సహజంగా పట్టుబట్టి కాకుండా రావటం అనే దాంతో ముందు మొదలవ్వాలి. మొదలైన తర్వాత అప్పుడు ఈ ప్రాణాయామం అని చెప్పినటువంటి దాన్ని 3 సార్లు మొట్టమొదటగా ఆ శ్వాసను అలా పీలుస్తూ వదలటం మనకి సప్తాహంలో మాస్టర్ గారు చాలా వివరంగా దీని గురించి కూడా మళ్ళీ మొన్న కిందటి సప్తాహంలో కూడా చెప్పారు. పతంజలిలో కూడా మాస్టర్ గారు చాలా చోట్ల మాస్టర్ గారు దాని గురించి ఇచ్చారు మనకి. ఆ రకంగా ఆ ప్రాణాయామం అనేటువంటిది కనుక మనం చేస్తే అంటే అర్థం ఈ శ్వాసని గమనించడం అనేటువంటిది చేస్తూ వస్తే అది కూడా మాస్టర్ గారు ఏం చెప్పారంటే రోజు కొద్దిసేపే, అదే గంటలు అదే పనితో ఉండటం అనేటువంటిది మన మిగతా కర్తవ్యాలు ఎప్పటి కూర్చొని చేసేది కాదు. అది
దానికి కూడా ఒక నియమిత సమయం పెట్టుకొని నియమిత దిక్కులో నీటి డైరెక్షన్లో కూర్చొని ఒకే ప్లేస్లో కూర్చొని రోజు చేయడం. ఎప్పుడో ఊరికి వెళ్ళినప్పుడు వేరే, కానీ మిగతా మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కో రోజు ఒక్కో గదిలో ఒక్కో ప్లేస్లోని కాకుండా ఒకే ప్లేస్లో ఒకే డైరెక్షన్లో ఒకే సమయంలో కూర్చొని అలా చేయటం అనేది చేస్తూ వస్తే, అలా కొన్నాళ్ళు మనం శ్వాసను అబ్జర్వ్ చేయటం అంటే జరుగుతూ ఉన్నది ఏమిటి? ఆ శ్వాస రూపంలో ఉచ్ఛ్వాస నిశ్వాసం అంటే గుండె కొట్టుకోవటమే కదా. అంటే మనం ఎవరిని అబ్జర్వ్ చేస్తున్నాము? హృదయంలో ఉన్నటువంటి వాడిని అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టాము. అంటే వాడితో ఫ్రెండ్షిప్ చేయటం, వాడిని మంచిగా చేసుకోవడంలోకి వస్తున్నాను నెమ్మదిగా. అలా చేయగా 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 కొన్నాళ్ళకి ఏమవుతుంది? నెమ్మదిగా వాడు చెప్పింది వినబుద్ధి వేస్తుంది హెడ్ సెంటర్కి. ఇంతకుముందు మనకి వాడు తప్పు ఇలా చేయాలని చెబుతున్నా మనకి అది కరెక్ట్ అని తెలిసినా అది చేయడానికి మనకు మనసు ఒప్పట్లే, నచ్చట్లే, ఇష్టపడట్లే. కానీ ఇప్పుడు ఏం చేస్తాము? ఇష్టపడతాం, వాడు చెప్పింది వింటాం మొదలు పెడతాం. 1-2 వింటాం కాదు, ప్రతిదీ వాడు చెప్పినట్లుగా వింటాం మనం చేస్తాం. బలవంతంగా కాదు, చాలా ఇష్టంగా చేస్తాం. అప్పుడు మనకి డ్రైవింగ్ ఫోర్స్ ఎవరవుతారు? ఆ హృదయంలో ఉన్న పరమాత్మ అవుతాడు. అంటే ఆయన కృష్ణుడు రథసారథి ఆయన అవుతాడు, పార్థసారథి అవుతాడు. లోపల ఉన్న అర్జునుడు పార్థుడు మనం అవుతాం. అప్పుడు అర్జునుడికి ఎలా అయితే మహాభారత యుద్ధంలో జయం అనేది కలిగిందో, ఈ రణరంగంలో మనకి కూడా జీవనయాత్రలో అది రణరంగంగా కాకుండా ఆయన సమక్షం కదా జైత్రయాత్ర అవుతుంది. అంటే డ్రైవింగ్ ఫోర్స్లో ఎవరు ఉండాలి? పరమాత్మ ఉండాలి. అంటే వాడు చెప్పినట్టుగా మనం వింటాం. దాని ప్రాతిపదిక ఆ ప్రాణాయామం. అంటే ఆ రకమైనటువంటి చక్కటి సమన్వయం, అంటే హెడ్ సెంటర్ హార్ట్ సెంటర్ని వింటాం అనేటువంటిది స్టేబుల్గా ఒకసారి వింటాం ఒకసారి వినకపోవడం కాకుండా ఎప్పుడూ స్థిరంగా అలా వింటాం అనేటువంటి దాన్ని ఆసనం అంటారు అని చెప్పారు మాస్టర్ గారు. కాబట్టి ఈ ఆసనం దేనికి? స్థిరమాసన ఆత్మనః, అది భగవద్గీతలో ఇచ్చింది అని చెప్పి మాస్టర్ గారు తెలియజేశారు. ఇక్కడ చెప్పేవని కూడా మనం ఇప్పుడు చెప్పుకోబోయేవి, కానీ అలా అర్థం చేసుకోవాలి తప్ప మామూలుగా అక్కడ ఇచ్చిన పద్యానికి తాత్పర్యం చెప్తున్నట్టుగా మాట్లాడుతూ ఇక్కడ వివరణ ఇస్తున్నా ఇవన్నీ మనం పట్టుబట్టి చేసేవి కాదు, ఇవి సిద్ధించవలసినటువంటివి. కాబట్టి ఆసనమున కూర్చుండి ఇట్లు సాధన చేయవలను. మడమతో మూలాధారమును నొక్కవలను. మల విసర్జన స్థానమునకును వృషణములకును నడుమనున్న భాగమును మెల్లగా నొక్కి కూర్చుండవలను. ప్రాణము యొక్క గమనమును నిరోధించవలను. అంటే ఏంటో బ్రాకెట్లో ఇస్తున్నారు. ఉచ్ఛ్వాస నిశ్వాసములను ప్రశాంతముగా సుదీర్ఘముగా వేగమును క్రమముగా తక్కించుచు శ్వాస పీల్చుట విడుచుట అను ప్రయత్నములను గమనించుచు, అంటే మనం చేయటం అని చెప్పలే, శ్వాస అవి జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ, దాన్ని గమనించుచు ఒకదానిలో ఒకటి లీనమగునట్లు చేయవలెను. దానితో శ్వాస నిలిచిపోవును. శ్వాస మనం నిలపకూడదు, అది నిలుస్తుంది అని చెప్పారు. అది ఎవరైతే ఆ ప్రాణాయామం అలా చేస్తూ ఉంటారో దానంతటా మనం మేలుకొనే ఉంటాం, మనం జీవించే ఉంటాం, కానీ శ్వాస ఆగుతుంది. కొన్ని క్షణాలే కాదు, ఎన్ని గంటలైనా కూడా ఆగి ఉండటం కూడా సంభవమే అన్నారు అని మాస్టర్ గారు ఉదాహరణ కూడా ఇచ్చారు. కృష్ణుడు ఒక రోజున కాశ్యకుడ్య శిలాభూత, అలా ఒక్కసారిగా ఒక శిలలాగా అలా అయిపోయి ఉన్నట్ట. పాండవులు వెళ్ళేటప్పటికి ఆయన దగ్గరికి చూసేట ధర్మరాజు, నాడి పట్టుకొని చూశారు, శరీరం చూశారు, ఏమీ కొట్టుకోవట్లేదు, ఉత్త అట్లా ఒక బండరాయిలాగా అట్లా ఉన్నట్టు ఆయన. కాసేపటి దాకా అలా ఉన్నట్టు ఆయన. అదైన తర్వాత మళ్ళీ మామూలుగా. అప్పుడు అడిగాట, ఏంటి నాయన, వాళ్ళు మహానుభావులు కాబట్టి ధర్మరాజు వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాబట్టి ఏమిటి, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడైనా ఏదైనా ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందా, ఎవరిని రక్షించడానికన్నా వెళ్ళావా, దీనికోసం వెళ్ళావు అని అడిగితే ఆయన అదిగో నన్ను స్మరించాడు, ఆ శయ్య మీద శరతల్పగతుడైనటువంటి భీష్ముడు నన్ను, అంటే మహాభారత యుద్ధం అయిపోయింది అప్పటికి, అంబశయ్య మీద ఉన్నాడు భీష్ముడు, ఇంకా ఉన్నాడు, ఆయన నన్ను స్మరించాడు, అక్కడికి వెళ్ళి వచ్చాను అన్నాడు. అంటే అక్కడ శ్వాస అనేటువంటిది ఆడట్లేదు కదా, ఆగిపోయి ఉంది కదా, అంటే వీళ్ళు ఆపరు, అది ఆగుతుంది. కాబట్టి ఎప్పుడు మనం ఆపటము, మనం దాన్ని ఒకసారి మేము కుంభించాము, అది కాదు అని చెప్పారు మాస్టర్ గారు. దమ్ము పట్టడం అన్నారు దాన్ని. మనం దమ్ము పట్టడం ఏం చేయకూడదు, అది ఆ స్థితి సహజంగా అది వస్తుంది, మనం చేసేది కాదు అని చెప్పారు. అని ఇక్కడ ఈ సెంటెన్స్ ముఖ్యమైనది. పూర్వము చిరకాలము దీనిని అభ్యసించి ఉన్నప్పుడే ఇది సాధ్యమగును. ఇది ఎవరు చేస్తున్నారని చెప్పారు మొదటి లైన్లో? యోగాభ్యాసమునందు ఇంతకు పూర్వమే నేర్చి ఉన్న యోగి మరణ సమయంలో ఆ దేహత్యాగం చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రాసెస్ ఇది. కాబట్టి ఇదంతా ఆయన జీవితం అంతా అలా అనుష్ఠిస్తూ ఉన్నటువంటి వాడు. అలాంటి వాళ్ళు చేస్తున్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది.
క్రమముగా మూలాధారమందలి ప్రయత్నమును, శ్వాసయందలి ప్రయత్నమును నాభిస్థానమునకు చేర్చవలెను. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మాటికి చేర్చవలను అంటే వీడిలో కూర్చొని నెట్టేది కాదు. అది ఇక్కడి నుంచి ఇటు పోని ఇక్కడ ఫిజికల్లో ఉన్నది కాదు కదా, ఒక వస్తువు కాదు కదా తోయటానికి. అచ్చట నుండి నేర్పున హృదయమునందు చేర్చవలను. అటుపైన కంఠ ప్రదేశమున, అటుపైన ఇంకను మీదికి ఈ ప్రయత్నమును నెట్టవలను. ప్రయత్నమున నెట్టుట అనగా నేననుభావమును ఆయా ప్రదేశములందు ధ్యానించుచు క్రమముగా పైకి చేర్చవలెను. మళ్ళీ అది కూడా క్లియర్గా ఇచ్చారు. అంటే మనం నారాయణ కవచం ఇవి చేస్తూ ఉన్నప్పుడు న్యాస విద్య అంటారు. మహన్యాసం చేసేటప్పుడు కానీ ఆ న్యాస విద్య అంటే ఆ అన్ని అవయవాల్లో కూడా ప్రతి చోట ఆయనే ఉన్నాడనే ధారణ చేయటం. అక్కడ ధారణ ఆయన అంటే తాను, మనము, ఆయన వేరు కాదు, ఆ నేను అనేటువంటి వాడే అక్కడ ఉన్నాడు అని చేయటం అన్నమాట. అట్లా ఆ నెట్టడం అంటే ఆ యాంగిల్లో తప్ప ఫిజికల్గా ఏదో నెట్టేది కాదు ఇది. ఇలా ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉన్నారు. హఠయోగం అనే పేరుతో రకరకాల ప్రయోగాలు, తలకిందులుగా ఉండటం, గుడ్డ పిలికలు ముక్కులో పెట్టుకోవడం, తీయటం, ఏమేమిటో చేయటం, వెలికల రకరకాలు ఉన్నాయి. మాస్టర్ గారు ఆ పేర్లన్నీ కూడా కొన్ని భస్త్రి కానీ అదని ఆ పేర్లు కూడా చదివి ఇవన్నీ కూడా శాస్త్రీయమైనవి కాదు, హఠయోగ ప్రదీపిక అనేటువంటిది అని క్లియర్గా అనౌన్స్ చేశారు. అయితే మరి ఆసనాలన్నీ తప్ప మళ్ళీ అది కూడా చెప్పారు. యమ నియమాల్లో మొదటి 2 ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినది ఫిజికల్ బాడీ కూడా ఫిట్గా హాయిగా ఉండడం కోసం ఆసనాలు ఇచ్చారు. వాటిల్లో కూడా ఒక్కొక్కళ్ళ యొక్క దేహతత్వానికి తగ్గ ఆసనాలని కొన్ని రోజు వేయడం అనేటువంటిది ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించింది. దాని వరకే దాని ప్రయోజనం తప్ప హఠయోగం అనేటువంటిది మిగతాది దానికి సంబంధించింది కాదు, ఇది ఫిజికల్ యాక్ట్ కాదు అని చెప్పారు. పైగా రోజు కనుక మనం అందులో ఉన్నటువంటి ఆసనాలన్నీ వేయడానికి ఎంత పడుతుంది తెలిసిన? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పడుతుంది అన్ని మొత్తం ఆసనాలను వేయాలంటే. అంటే వీడు రోజు ఇంకే పని మానేసి పొద్దున్న సాయంత్రం దాకా వీడు ఆసనాలు వేస్తూ మధ్యలో ఆయాసం వచ్చినప్పుడు వాడు ఇంకోటి ఎవరు పక్కన సపోర్ట్ ఉండి వీడు చేస్తుంటే అప్పుడు వచ్చేటువంటిది యోగం కాదు, రోగం వస్తుంది. పైగా మాస్టర్ గారు చెప్పారు, యోగ సాధన చేసేటోడికి ఉండవలసిన లక్షణాలు అందులో ఇచ్చారు పతంజలి. దానిలో ఒకటి అపరిగ్రహము అన్నారు. అంటే ఇంకోళ్ళ సొమ్ము ఆశించడం, ఇంకోళ్ళ మీద పడి తినటం, వాళ్ళను పోషించాలని ఎక్స్పెక్ట్ చేయడం, అలా జీవించడం అనేది చేయకూడదు. వీడు ఇంకా సమాజానికి ఇచ్చేట్టుగా ఉండాలి తప్ప సమాజం నుంచి తీసుకునేట్టుగా ఇంకోళ్ళ నుంచి తీసుకునేట్టుగా ఉండకూడదు. ఏమంటే నేను యోగ సాధన చేస్తానని ఎవడైనా కనుక రోజు 376 ఆసనాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎత్తు కూర్చుంటే వీడిని పోషించడానికి ఇంకోటి ఉండాలన్నమాట. వీడు సాధన చేసుకుంటూ ఉంటే మరి అప్పుడు అపరిగ్రహం ఎక్కడ ఉంటుంది అక్కడ అన్నారు. ఎందుకని ఇంకెవడో వీడికి తిండి పెట్టాలిగా. మరి విడిదిలో ఉంటే వీడికి వృత్తి వ్యాపారాలు ఏం చేస్తాడు? ఎందులోనూ ఉండడు. ఎందులో లేనప్పుడు వీడి జీవనోపాధి ఎట్లా? అయ్యో పైగా చచ్చి చెడి రోజు విని చేసేప్పటికీ వీడిని సవర్ తీయడానికి సరిపోతుంది. వీడు మళ్ళీ బాదం పాలు ఇచ్చి అవి ఇచ్చి అక్కడ ఆఖరి పాయింట్ మాస్టర్ గారు ఇక్కడ చెబుతున్నారు. ప్రయత్నములను నెట్టుటనగా నేననుభావమును ఆయా ప్రదేశములందు ధ్యానించుతూ క్రమముగా పైకి చేర్చవలను. అట్లే కనుబొమ్మల నడుమకు చేర్చవలెను. కనుబొమ్మల నడుమకు సూటిగానున్న తలలోని నడి విభాగములకు మళ్ళా అది చెప్పారు. కొంతమంది కనుబొమ్మల మధ్య అంటే నాసాగ్రము ఇక్కడ అనుకొని ఇట్లా చుట్టం చేస్తుంటారు ధ్యానం అని. మాస్టర్ గారు చెప్పారు, అలా చేసినా కూడా తలకాయ నొప్పులు, నానా రోగాలు రావటం తప్ప ఉపయోగం ఏం లేదు. ఇది బయటకు ఫిజికల్కి సంబంధించినది కానే కాదు. ఈ 2 మాస్టర్ గారు చెప్పారు. ఈ 2 కనుబొమ్మల మధ్య భాగంలో ఏదైతే భూమధ్యం అన్నారో అక్కడి నుంచి లోపలికి, అలాగే పైన బ్రహ్మరంధ్రం అంటాం కదా, అక్కడి నుంచి లోపలికి 2 రేఖలు మనం ఊహించుకుంటే కాసేపు పర్పెండిక్యులర్గా ఈ 2 కలిసే పాయింట్ ఏదైతే ఉందో అది అని చెప్పారు. దానికి సంబంధించింది అది ఈ ఫిజికల్గా చేసే ధ్యానం కాదు. అక్కడికి చేర్చడం వీడు ఫిజికల్గా చేసేది కాదు. అప్పుడు కన్నులు, చెవులు, ముక్కు, నోరు తమ ప్రవర్తనలు మానును. ఇదేంటండి? షట్ డౌన్ అంటే మూసేయటం. అంటే ప్రవర్తనలు మానను అంటే అర్థమైనది దేహత్యాగం చేసే సమయానికి సంబంధించింది. ఇది ఒక్కొక్కటి అవి మనకైతే మామూలుగా ఏం జరుగుతూ ఉంటే, ఏమండి యూరిన్ రావట్లేదుటండి హాస్పిటలైజ్ చేస్తారు, ఏమిటి ట్యూబులు పెట్టి లాగుతూ ఉంటారు. ఆహారం కూడా పోవట్లేదుటండి అంటే ఒక్కొక్కటి సర్దుకుంటూ ఉంటుంది. ఇది వీడి ప్రమేయంతో జరగదు. కాబట్టి హాస్పిటల్లో చేర్చి గొంతులో పెట్టి అవి చేసి ఇవి పెట్టి వినపట్టం పోయేదిటండి. చూపు కూడా గుర్తుపట్టట్లేదుటండి మనుషులు వస్తే అంటే నెమ్మదిగా సర్దుకుంటున్నాడు. అంటే వీడికి ఉండడానికి స్కోప్ పోయినప్పుడు చాలా స్కోప్స్ ఉంటాయి. ఏమిటంటే కొలనోస్కోపు, ఎండోస్కోపు, బ్రాంకియోస్కోపు. అంటే ఎక్కడెక్కడ కావాలో అక్కడన్నా లోపలికి గొట్టాలు పెట్టడం అనమాట. ఇన్ని గొట్టాలు పెట్టినా చివరికి ఆ స్కోప్ అయిపోతుంది. పాప గొట్టాలుగా ఉంటే వెళ్ళిపోతాడు. హోప్ లేదన్నా చెబుతారు. అప్పుడు నో హోప్ అంటాడు చివరికి స్కోప్లన్నీ పెట్టి.
ఇక్కడ ఏం చేస్తున్నాడు, తను చేస్తున్నాడు షట్ డౌన్ వాటన్నిటిని. ఎందుకంటే ఇక సర్దుకోవడం చేయాలి కాబట్టి ఇతని చేతిలో ఉంటుంది కాబట్టి. ఇంద్రియాలను ఉదయం చెప్పారు కదా, మామూలప్పుడు కూడా అంటే దేహత్యాగం చేసేటప్పుడే కాదు, విడిగా అప్పుడు కూడా ఆ కన్ను చూడమంటేనే చూస్తుంది. పడుకో అంటే అప్పుడు పడుకుంటుందిట, నిద్ర అప్పుడు వస్తుంది, అప్పటిదాకా నిద్ర రాదు వాళ్ళకి. అంటే నిద్ర వాళ్ళ వశంలో ఉంటుంది. లేవటం కూడా అంతే అన్నారు. అదేంటండి, నిద్రపోయిన తర్వాత లేవటం వాళ్ళ వశంలో ఉండటం ఏమిటి, అది ఎట్లా? మాస్టర్ గారు దానికి మనకు పతంజలిలో క్లియర్గా ఇచ్చారు. ఎక్కడికో ఆ యోగి గారిని తీసుకెళ్ళారట వీళ్ళు. వెళ్ళిన తర్వాత ఏమండి రేపు ఉదయం మనం 4 గంటలకు లేచి బయలుదేరాలండి, 4 గంటలకు మీరు లేవాల్సి ఉంటుంది అన్నట్టు అని వాడు 4 గంటలకు లేచాట. ఎవరు ఆ చెప్పినవాడు? యోగి గారు 4 గంటలకు లేవలేదు, ఆయన లేచేటప్పటికి 4 అయింది అన్నారు మాస్టర్ గారు. రెండింటికి మనం ధ్యానం చేయాలి చాలా. మామూలు వాడు 4 గంటలకు లేచాడు, ఆయన లేచే టైంకి 4 అయిందిట. అంటే అర్థం ఏమిటి? కాలం అనేటువంటిది గడియారంలో లేదు. ఇక్కడ మాస్టర్ గారు వివరిస్తారు, గడియారంలో కాలం ఉండదు. చెడిపోతే గడియారం చెడిపోయింది మన ఇంట్లో, అది కాబట్టి కాలం లేదా? మాస్టర్ గారు చెప్పారు, ఏదో పెద్ద న్యూక్లియర్ ఏదో వ్యవహారం జరిగి అన్ని గడియారాలు పాడైపోయినాయి అనుకోండి, కాబట్టి కాలం లేదు అంటావా అన్నారు. కాబట్టి యోగి కదా, ఆయన ఆ కాలం మీద స్వామిత్వం ఉన్నవాడు కదా, మనసులో అలా అనుకుంటాట. ఆ టైంకి ఆటోమేటిక్గా తను లేస్తాడు, తను లేచేటప్పటికి ఆ టైం అవుతుంది అని మనకు క్లియర్గా మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అది అలా స్వామిత్వం ఉంటుందని చెప్పడానికి ఉదాహరణ కూడా ఇచ్చారు. మనకు ఉదాహరణ ఇవ్వకపోతే అర్థం కాదు. కాబట్టి విశ్వనాథ సత్యనారాయణ గారిని ఎవరు అడిగారు, ఏమంటే ఎన్నాళ్ళు పడుతుంది మీరు ఈ రామాయణ కల్పవృక్షం పూర్తి చేయడానికి? ఈ ఎగ్జాంపుల్ కూడా ఆయన అక్కడ కోట్ చేశారు. అంటే 30 ఏళ్ళు అన్నారట. ఏంటి ఇలా అంటాడు ఈ పిచ్చి, ఆయన 30 ఏళ్ళు పడడం ఏంటి అనుకున్నారట. అప్పుడు మాస్టర్ గారు కూడా కుర్రవాడిగా ఉన్న వయసు అది. తర్వాత చూసుకుంటే కరెక్ట్గా కంప్లీట్ అయ్యేటప్పుడు చూసుకుంటే 30 ఏళ్ళు అయిందిట. అంటే ఆయన కూర్చొని ప్లాన్ చేసి 30 ఏళ్ళకని ఆయన ఇలా మామూలుగా చెప్పాడు. 30 ఏళ్ళు ప్లాన్ చేసి రోజుకి ఇన్ని పద్యాలు రాస్తే ఎన్నో ఉంది, ఇన్ని పద్యాలు నాకు రాస్తే ఎన్నో అవుతుంది, ఆయన ప్లాన్ చేసుకుని టైం టేబుల్ వేసుకుని దాని ప్రకారం ఏం చేయలే. ఘట్టం వచ్చినప్పుడు రాశారు ఆయన. ఆయనకు అది ఎప్పుడు స్ఫురిస్తే అప్పుడు చెప్పారు. ఆసువుగా చెప్తుంటే పక్కన ఎవరో ఒకరు రాయడం జరిగేది తప్ప వాళ్ళు కూర్చొని రాసినవి కూడా కాదు అవి. ఒకసారి మాస్టర్ గారు కూడా స్టూడెంట్గా ఉన్నప్పుడు, మాస్టర్ గారు ఇంటర్మీడియట్ చదువుతూ గుంటూరులో ఇండు కాలేజీలో స్టూడెంట్గా ఉన్నప్పుడు మధ్యలో సెలవులకు మళ్ళీ విజయవాడ వస్తే విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే విశ్వనాథ సత్యనారాయణ గారు సాహిత్యంలో మాస్టర్ గారు గురువు ఆయన. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళితే కృష్ణమాచార్యులు మనం అలాగా కృష్ణానంద ఒడిని కాసేపు నడిచొద్దాం, ఇప్పుడు రాత్రి 11 తర్వాత పౌర్ణమి నాడు వెన్నెల్లో అంటే అలాగే గురువు గారు ఇద్దరు నడుస్తున్నారు, ముందు ఆయన నడుస్తున్నారు. ఆ నడుస్తున్నప్పుడు కృష్ణమాచార్యులు నాకు ఒక ఘట్టం ఇప్పుడు వచ్చిందయ్యా రాసి పెడతావా అన్నారు. చెప్పండి గురువు గారు అన్నారు. ఏమిటిది? రాత్రి 11 గంటలకి కృష్ణాయన పోతే ఇటు నడుస్తున్నారు గురువు గారు శిష్యుడు. అంటే పెన్ను పేపర్లు ఏం లేవు కూడా, పెన్ను పేపర్లు ఏం లేవు. మరి కృష్ణమాచార్యులు ఒక ఘట్టం ఇప్పుడు వచ్చింది, మరి ఇప్పుడు చెప్తాను రాసి పెడతామని. చెప్పండి గురువు గారు అన్నారు. ఆ ఘట్టం మొత్తం 340 పద్యాలు 340 పద్యాలు ఎంతో మొత్తం అర్థం చెప్పేశారు ఆయన. వచ్చేసారు. ఇంటికి వచ్చాక మాస్టర్ గారు ఆ 340 పద్యాలు రాసి ఇచ్చేశారు. అంతే. రాసి పెడతావా అన్నారు కదా, రాసి పెట్టారు. అంటే ఈయన ప్రజ్ఞ అంటే ఆయనకి తెలుసు కాబట్టి చెప్పారు. అదే అర్థంలో మొత్తం ఆ పద్యాలు ఇంటికి వచ్చిన తర్వాత పేపర్ మీద పెట్టి తీసుకెళ్ళి ఇచ్చారు. అది ఆ గురువు ఆ శిష్యుడు. ఆ రామాయణమే ఆయన 30 ఏళ్ళు పడుతుంది అన్నారు. అప్పుడు మాస్టర్ గారు కుర్రవాడిగా ఉన్నప్పుడు ఇంకెవరో అడిగారు ఆయన్ని, ఎన్నాళ్ళు పడుతుంది, చాలా బాగుంటుంది కాబట్టి ఎన్నాళ్ళు అవుతుందంటే కంప్లీట్ అవ్వడానికి 30 ఏళ్ళు అన్నట్టు. ఇది ఇంటి జీవితాలు అనుకున్నారు. కంప్లీట్ అయ్యే చూసుకుంటే 30 ఏళ్ళు. యోగ అంటే అది అన్నారు. అంటే భౌతికంగా వాళ్ళు దేహత్యాగం చేయడం కాదు, జీవితం అంతా కూడా ఏ ఆర్గాన్ అయినా వాళ్ళు చెప్పినట్టుగా అవి వినడం, షట్ డౌన్ చేయమంటే షట్ డౌన్ చేయడం లేదు. ఇప్పుడు పని చేయ, అందుకే వాళ్ళు అన్నం తిందాం అనుకున్నప్పుడు అప్పుడు ఆకలిస్తుంది వాళ్ళకి. అప్పటిదాకా ఆకలి దప్పుల గురించి వాళ్ళకేమీ ఉండదు. సో కాబట్టి ఇక్కడ కూడా ఏమిటి, ఆయన షట్ డౌన్ చేయటం. మామూలు వాడికేమో మృత్యువు దగ్గర పడుతున్నప్పుడు అవి షట్ డౌన్ అవుతూ ఉంటాయి, వీడు చేయటం కాదు. అవుతూ ఉంటే వీడు అలా అవ్వకుండా ఉండడానికి ఎలాగాని పరిగెత్తుందా చెప్పేవన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వాలంటరీగా ఆయనంతటా ఆయన దేహత్యాగం చేయడానికి వాటిని షట్ డౌన్ చేయటం. కన్నులు, చెవులు, ముక్కు, నోరు తమ ప్రవర్తనలు మానును అనగా జ్ఞానేంద్రియముల శక్తులు మనస్సునందును ప్రాణప్రయత్నమునందును ఈ రెండింటినీ మిళితము చేసిన కేంద్రమునందును చేరి మాయమగును అనగా ఆ ప్రజ్ఞలు మాయమగును. ప్రజ్ఞలు అంటే ఇంటెలిజెన్సెస్, దేవతలు అంటారు. వాళ్ళు పనిచేస్తూ ఉంటేనే మనకి ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. నేను చెప్పుకున్నాం కదా, సూర్యుడు అనేవాడు పనిచేస్తూ ఉంటే మనం చూడగలుగుతున్నాం. అలా చెవులు పనిచేయాలంటే, ముక్కు పనిచేయాలంటే ఒక్కొక్క దానికి కొంతమంది అధిదేవతలు వాళ్ళని ఎవరెవరు ఎక్కడ అనేటువంటిది ఉన్నది.
ఆయా దేవతలు ఆ ప్రజ్ఞలు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మాయమవుతారు. మాయమవటం అంటే అక్కడ పనిచేయటం అనేటువంటిది ఉండదు. అదే షట్ డౌన్ అవుతుంది. అప్పుడు ఇంద్రియములతో సాంగత్యము తెగును. ఇది యోగికి మాత్రమే జరుగును. అంటే ఎప్పుడైతే బయటికి చూడటం అనేది లేదో, ఆ వాటిని పనిచేసేటువంటి ఇంద్రియాలే కదా ఈ పనులన్నీ చేస్తుంది. ఆ ఇంద్రియాలకి ఆ పని ఉండదు. ఇంద్రియార్థంలో ఎందుకు వెళ్ళటం అనేటువంటిది ఉండదు. ఇట్లా ఒక 10 నిమిషాలు నిలుపగా యోగి ఈ విధంగా అన్ని షట్ డౌన్ చేసి ఒక 10 నిమిషాలు ఉండేటప్పటికీ బ్రహ్మరంధ్రమ మూలమున తానను ప్రజ్ఞ శిరస్సును చేరి అందున్న చోటిలో కలియును. ఈ బ్రహ్మరంధ్రం ఏదైతే అంటున్నామో దానిలో నుంచి బయటికి వెళ్ళిపోయి విశ్వాత్మలో అంటాం, దానిలో కలిసిపోతుంది. దానితో వెలుపలనున్న చోటుతో కలియును. ఇక్కడ మాస్టర్ గారు బ్రాకెట్లో వివరంగా ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పిందంతా దాని గురించి మళ్ళా ఒకసారి. ఈ ప్రయత్నమున శ్వాసను గొంతు దగ్గర బంధించుట, ముక్కులు మూసి బంధించుట చేయరాదు. ప్రాణాయామం అని చెప్పి కొంతమంది ఏదైతే ఆ గొంతు దగ్గర బంధించడం చేస్తూ ఉండడం, ముక్కులు మూసి బంధించడం చేయరాదు. అట్లే చెవులు, కన్నులు, ముక్కులు చేతితో మూయరాదు. కొంతమంది చేస్తుంటారు, ఇట్లా మూసి ఇట్లా మూసి ఇలా చేస్తూ ఉంటారు. అలా చేసిన వాళ్ళని కొంతమందిని తర్వాత వాళ్ళు మామూలుగా శ్వాస పీల్చలేరు. పాపం చాలా కష్టపడేట్టుగా పెద్ద వయసు వచ్చేటప్పటికి అవుతుంది. ఇలా వాళ్ళు కొన్నేళ్ళు చేసేటప్పటికి ఏమవుతుంది, సహజంగా జరుగుతున్న దాన్ని వీడు ఇలా నిరోధించి చేసేటప్పటికి వీడు ప్రయత్నించి పీల్చుకోవాలి. ఎందుకంటే వీడు అలా దాన్ని అపచారం దాన్ని ఎలా చేశాడు కాబట్టి తేడా వస్తుంది. అందుకే క్లియర్గా ఇచ్చారు, మన ఫిజికల్గా మన చేతులతో ముక్కుని కానీ, కన్నులు కానీ, చెవులు కానీ మోయరాదు. శీత్కారి అని అవని ఇవని వాటిల్లో ఏదైతే హఠయోగంలో చెప్పే ఉన్నాయో ఇగో అవన్నీ కూడా చాలా డేంజరస్ అని చెబుతున్నారు. ప్రాణగతులతో ప్రజ్ఞచే లోపల ముయ్యవలనే గాని భౌతికముగా ముయ్యరాదు. ఇది భౌతిక చర్య కాదు, భౌతికంగా చేసేది కాదు. అట్లు మూసినచో ఉక్కిరి బిక్కిరి అగుట, ప్రాణము భయోత్పాదముతో శరీరము విడుచుట. దానివల్ల ఏం జరుగుతుందిట, ఉక్కిరి బిక్కిరి అవ్వడం ఒకటి, తర్వాత ప్రాణము భయోత్పాదముతో శరీరము విడుచుట, దేహత్యాగం కూడా జరుగుతుంది, ప్రాణాలు పోతాయి. తత్ఫలితముగా అంధకార లోకముల యందు చరించుట. అప్పుడు అది ఏమవుతుంది, యోగ దేహత్యాగం అవ్వదు, ఆత్మహత్య అవుతుంది. ఎప్పుడైతే ఆత్మహత్య అయిందో అంధకార లోకముల యందు చరించుట. అంధకార లోకాల్లో చరించడం అంటే అలాంటి జన్మలు, చీకట్లో బ్రతికే జీవాలుగా పుట్టడం జరుగుతుంది. చిరకాలము పిశాచాది స్థితులలో నుండుట. పిశాచాలు ఇలాంటి రకరకాలైనటువంటి ఉన్నాయి, అలాంటి వాటిల్లో బ్రతకాల్సి ఉంటుంది. అటు పైన కూడా వచ్చే మానవ జన్మ కూడా పిరికివారుగానో పిచ్చివారుగానో పుట్టుట సంభవించును. లేదా మృత్యువును తప్పించుకున్న వెనుకకు మరలి ఈ జన్మలోనే, లక్కీగా ఈ జన్మలోనే వాడికి అదృష్టం బాగుండి మృత్యువు రాలేదనుకుందాం, కానీ ఈ జన్మలోనే మరి కొంతకాలము పిచ్చివాడే చరించడం జరగవచ్చును. ఇంత డేంజర్ ఉందని చెప్పారు. అందువల్ల ఇది ఫిజికల్ యాక్ట్కి సంబంధించింది కాదు. ఇక్కడ ఆసనం అంటే కూడా అర్థం అది కాదు. దీని యొక్క రహస్య ప్రకాశం పరమాత్మ అయిన పరబ్రహ్మమునందు కాలమునకు ఇది 29 పాదము మడమతో మూలాధార చక్రమునకు ఒత్తిడి కలిగింపవలను, ప్రాణములను నియమము చేయవలను, ప్రజ్ఞను మూలాధారము నుండి నేర్పుతో నాభికి చేర్చవలను, అటుపైన హృదయమునకు చేర్చవలను, తర్వాత కంఠమును నిలుపవలను, తర్వాత అంగిలి మొదలులో నిలుపవలను, అటుపైన భూమధ్యమునకు చేర్చి చూచుట, వినుట, వాసన చూచుట, రుచి చూచుట, మాట్లాడుట నుండి విముఖుడై కోరికలు లేని మనస్సుతో నిలుపవలను. ముహూర్తమునందు సగభాగము అంటే ఒక గడియ కాలము, అంటే ముహూర్తం అంటే 24 నిమిషాలు, దానిలో సగం అంటే 12 minutes. ఇట్లు నిలుపగా ప్రాణగతులు తలకు వశమగును. అప్పుడు బ్రహ్మరంధ్రమును భేదించి పరబ్రహ్మమునందు కలియును. అంటే ఏంటో మన బ్రాకెట్లో వివరంగా ఇక్కడ కూడా ఇస్తున్నారు. కాలి మడమతో మూలాధారమును నొక్కుటయనగా సిద్ధాసనమున కూర్చుండి ఆసనమునకును మర్మాయమునకును నడుమగల నాడిని మడమతో నొక్కుట. దీని వలన మూలాధారమునందు నిద్రాస్థితిలో ఉన్న ప్రజ్ఞ మేల్కొల్పబడును. అదే సమయమున ప్రాణగతిని నియమము చేయవలను, అనగా మనస్సుతో ప్రాణాపానములను చక్కజేసి ఉచ్ఛ్వాస నిశ్వాసములను క్రమబద్ధము చేయవలను. దానితో శ్వాసయు మనస్సును నిలుచును. ఇక్కడ ఆ మాట పడారు, మనస్సుతో చేయాలి అన్నారు, ఫిజికల్గా చేసేది కాదు. ఈకే గారు చిన్నప్పుడు బాపట్లలో ఒక యోగాచార్యుడు వచ్చాట కొత్తగా ఆ ఊరికి. వచ్చి క్రాష్ కోర్సు లాగా యోగా ప్రాణాయామం ఏవో నేర్పుతున్నట్ట.
మాస్టర్ గారికి ఫ్రెండ్ ఎవరో చిన్న వయసులో మాస్టర్ గారు ఉన్నారు, ఇంకో ఫ్రెండ్ వెళదాం పద అని అక్కడికి పట్టుకెళ్ళాట. సరే మాస్టర్ గారు వెళ్ళారట. కొన్నాళ్ల పాటు అక్కడ ఆయన చెప్పినవన్నీ చేయడం మొదలుపెట్టారట. కొన్నాళ్ళు అయిన తర్వాత ఓ రోజు వాళ్ళ నాన్నగారి ఇంట్లో, ఇది వాళ్ళ నాన్నగారికి ఏం చెప్పలేదట. అంటే ఇందులో ఏముంది, యోగా సంబంధించింది కదా కూడా మామూలుగా వెళ్ళి వస్తున్నారు. కొన్నాళ్ళు అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు మాస్టర్ గారిని చూసి, ఎరా ఊళ్ళోకి ఎవరో యోగాచార్యుడు వచ్చాడు, పొరపాటున కానీ అక్కడికి కానీ వెళుతున్నావా అని అడిగారట. అనగానే అవును నాన్నగారు వెళుతున్నాను, మీకు ఇలా తెలుసు అన్నారట. ఏం లేదు, నీ మొహం చూస్తే తెలుస్తోంది, మామూలు మొహం కాస్తే కోతి మొహంలాగా తయారైంది. అంటే ఎక్కడైనా నాటకంలో మాస్టర్ గారు అక్కడ అంటారు, మీరు వినొచ్చు సీడీలో, ఎక్కడైనా నాటకంలో ఆంజనేయ స్వామి లేదా వానర పాత్రలు గట్రా అంటే మేకప్ లేకుండా సరిపోతాము, వేరే మేకప్ వేయక్కర్లేదు, అలా తయారైంది. అంటే ఏంటి, అక్కడ గాలి పీల్చు బిగబట్టు ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ మొహం అలా తయారైంది. అంటే ముందు మొహం తయారవుతుంది, తర్వాత లోపల ప్రాణాలే తేడా వచ్చి బతికితే పిచ్చివాళ్ళు అవ్వడం, లేకపోతే పోవటం, తర్వాత సూసైడ్ కిందకు వస్తుంది కదా అది, తర్వాత వచ్చే జన్మలను ఎలాంటి ఉంటుందో చెప్పిన సీక్వెన్స్ అంతా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనస్సుతో అనే మాట వాడారు. అక్కడ పై రెండును ఏకకాలమున జరిగినప్పుడు నాభి ప్రదేశమున గల ప్రజ్ఞ మేల్కొనును, అటుపైన క్రమముగా హృదయమునందు కంఠమునందు అంగిలి మొదటను కనుబొమ్మల నడుమను గల ప్రజ్ఞలు మేల్కొనును. ఆ సమయమున కోరికలు లేకున్నచో జ్ఞానేంద్రియములు మూసికొనును, అనగా వాని యందు ప్రజ్ఞ వర్తింపదు. దీనిని తెలియక కొందరు ముక్కులు నోరు చెవులు మూసుకొందురు. ఈ స్థితిలో ఒక గడియ కాలమునచో దేహముతో సంబంధము తొలగను, అనగా దేహముననున్నను లేకున్నను తానుండును. ఉదయం చెప్పారు కదా, అది రాలిపోతుంది కానీ తాను ఉంటాడు, దేహం రాలిపోతుంది అన్నారు. అలా ఇక్కడ షట్ డౌన్ చేయడం చేసి ఒక గడియ కాలం అంటే ఒక 12 minutes అలా ఉండేటప్పటికీ ఈ దేహంతో ఉన్న సంబంధం తనకి దిగుతుంది. అంటే తానుంటాడు, దేహం ఉండదు. అప్పుడు బ్రహ్మరంధ్రమునందు స్మరణ నిలుపగా పరబ్రహ్మమునందు గలియును. అప్పటి నుండి పరబ్రహ్మం యొక్క ప్రజ్ఞయే తన ప్రజ్ఞగా నుండును. దీనిని సాధించడమే దేహము విడుచుట ఎందరు. ఇప్పుడు ఉదాహరణకి ఒక పెద్ద హాల్ ఇలా కట్టాం స్పేస్లో, ఖాళీ చోటు అంటే ఆకాశంలో ఇది మనం కట్టుకున్నాం కాబట్టి ఇందులో కూడా చోటు అంటే ఆకాశం ఉంది. ఇప్పుడు దీన్ని పగలగొట్టారనుకోండి, ఈ చోటు గారు ఎక్కడికి పోయారు? ఎక్కడికి పోలేదు, అక్కడే ఉన్నారు. అట్లా ఈ దేహం అనుకుంటే, ఈ గది అనుకుంటే, దేహం పోయినా తాను ఉంటాడు. అప్పుడు తాను అంటే ఏమిటి అర్థం? అసలైన ఆకాశంలో కలిసిపోయాడు. ఇది గదిలో స్పేస్ అంటున్నాం. మన ఇంట్లో చూడండి, మా వంటింట్లో స్పేషియస్గా ఉంటుందండి. వంటిలు కూడా పేర్లు పెట్టుకుంటాం కదా, డైనింగ్ హాల్, ఇది ఆ హాలు, ఈ హాల్, రకరకాలు అన్ని పగలగొట్టేసామనుకోండి, ఏముంది ఇక్కడ? గదులు లేవు, స్పేస్లు లేవు. స్పేస్ కొత్తగా వచ్చిందా? లేదు, అక్కడ ఉన్నదే. అంటే జీవాత్మ అంటున్నాం, దాన్ని పరమాత్మ అంటున్నాం. దానిలో కలిసిపోవడం అంటే మెరిచవడం అంటే అర్థం ఏమిటి? ఇక్కడ భేదనం జరిగిందట, కలిసిపోయేట అంటే అర్థం ఈ ఫిజికల్ బాడీ అనేటువంటిది పక్కకి పడిపోయి ఉండొచ్చు. తాను ఎక్కడికి పోయాడు? తానున్నాడు, కానీ తాను అంటే విడిగా ఎగ్జిస్టెన్స్ లేదు, అక్కడ బాడీగా లేడు. భగవంతుడు అనేటువంటి స్థితిలో ఉన్నాడు. అదే యోగ స్థితి అన్నమాట. 30వ అలా అవ్వటాన్ని దేహాన్ని విడవటం అన్నారు వాళ్ళు. 30వ వచనం సజ్జోముక్తి. మరియు దేహత్యాగ కాలంబున ఇంద్రియంబులతోడి సంగమంబు విడువనివాడు వాని తోడన గుణ సముదాయ రూపంబగు బ్రహ్మాండంబునందు ఖేచర సిద్ధ విహార యోగ్యంబును అణిమాదిక సకలైశ్వర్య సమేతంబును అయిన పరమేష్ఠి పదంబు చేరు విద్యా తపోయోగ సమాధి భజనంబు చేయుచు భవనాంతర్గత లింగ శరీరులైన యోగీశ్వరులకు బ్రహ్మాండ బహిరంతరాళంబులు గతి అని చెప్పుదు గతికి నేరికిం గర్మంబుల నట్టి గతిమంద శక్యంబు కాదు. యోగియగువాడు బ్రహ్మలోకంబునకు నాకాశపథంబునంబూచు సుషుమ్నానాడి వెంట నగ్ని నధిదేవదం చేసి జ్యోతిర్మయంబైన తేజంబున నిర్మలుండై ఎందును దగులు వడక తారామండలం మీది సూర్యాది ధ్రువాంత పదంబుల క్రమక్రమంబున అతిక్రమించి హరిసంబంధంపైన శింసుమాల చక్రంబు చేరి యొంటరియగుచు పరమాణుభూతంపైన లింగ శరీరంబుతోడ బ్రహ్మవిధులకు నిలవైన మహర్లోకంబుదొచ్చి మహాకల్పకాలంబు క్రీడించుచు గల్పాంతంపైన అనంత ముఖారల జ్వాలాజాల సందహ్యమానంబగు లోకత్రయంబు నిక్షించుచు తన్నిమిత్త సంజాతానల దా. ఈ 30వ దాని యొక్క వచనం యొక్క తాత్పర్యం
యోగి దేహమును పరిత్యజించు కాలమునకు ముందే ఇంద్రియములతోడి సంబంధమును త్రెంపవలెను, త్రెంపినచో మోక్షము కలుగును. అంటే ఏంటో మాస్టర్ గారు బ్రాకెట్లో ఇస్తున్నారు. అనగా అతని ప్రజ్ఞ సర్వాంతర్యామి ప్రజ్ఞతో ఒకటి యగును, అందు మిగిలిన లోకములను దేహములను సృష్టింపబడినను వాని యందు చిక్కుకొనక అంతర్యామిగానే యుండును. అంటే ఉదయం చెప్పా చూడండి, పటిక బెల్లం ముక్కలు, ఆ ఉదాహరణ అన్నమాట ఇక్కడ. అంటే అతని ప్రజ్ఞ సర్వాంతర్యామి ప్రాజ్ఞతో ఇదైపోతుంది. అందు మిగిలిన లోకములను దేహములను సృష్టింపబడినను అంటే మళ్ళా అతని భూమి మీదకి ఏ స్థాయిలో రావాలో ఆ స్థాయిలో దిగి వచ్చిన వాని ఎందుకు చిక్కుకొనక అంతర్యామిగానే ఉంటాడు. ఇంకా చెప్తున్నారు, మరణ సమయమునకు ఇంద్రియములతోటి సంబంధము తెగనిచో తన ఇంద్రియముల గుణములతో దేహము విడిచి ఆ గుణములకు సంబంధించిన లోకములలో తిరుగుతుండును. ముందే షట్డౌన్ చేసి దేహత్యాగం చేయకుండా గనక అలా తిరగకుండా అవి ఉండగానే గనక ఇతను గనక బాడీ వదిలితే వాటితో అసోసియేషన్ ఏ గుణాలైతే ఇంద్రియ గుణాలు ఉన్నాయో విడిచాడో ఆ గుణాలకు సంబంధించిన లోకాల్లో తిరుగుతూ ఉంటాడు. అంటే ఏంటో మళ్ళీ బ్రాకెట్లో ఇస్తున్నారు. ఇచ్చట గుణములనగా జీవించి ఉన్నప్పుడు చేసుకున్న అభ్యాసముల గుణములు, తాను ఊహించున్నట్టి వైఖరి, తన ఆదర్శములు, తనకిష్టమున్న రుచులు మొదలగునవి. ఇవి దేహము విడిచిన ప్రజ్ఞతో కలిసి జీవుని ప్రజ్ఞలో నీటిలో కలిగిన ఉప్పు మొదలగు వాని రుచుల వలె నిలిచిపోవును. అప్పుడు అతను గుణముల సముదాయముల ముద్దగా బ్రహ్మాండమున చరించును. అతడు చరించు లోకమునందు ఖేచరులు సిద్ధులు విహరించుచుందురు. అణిమా మొదలగు సిద్ధులు అనుభవింపబడును. అంటే ఏంటో మళ్ళా మాస్టర్ గారు ఇస్తున్నారు. పూర్వాభ్యాస వశమున చిన్న వస్తువు జ్ఞప్తికి వచ్చినప్పుడు చిన్న ప్రజ్ఞగా, పెద్దది జ్ఞప్తికి వచ్చినప్పుడు పెద్దదిగా మారుచుండును. బరువైనది జ్ఞప్తికి వచ్చినప్పుడు దేహము లేకపోయినను బరువుగా ఉన్నట్లు బోధపడును. పూర్వము తనకు చేసిన జబ్బులు జ్ఞప్తికి వచ్చినప్పుడు నొప్పి మొదలగునవి స్ఫురించి బాధపడును. బంధువులు జ్ఞప్తికి వచ్చినప్పుడు వారిని చూచును. ఈ చుచుట ప్రజ్ఞతో మాత్రమే. తనకిష్టమైన భోజన పదార్థాలు గుర్తుకు వచ్చినప్పుడు దానిని తినుటయో తినలేకపోవటయో అనుభవించును. ఇతడు తిరుగునట్టి లోకము చతుర్ముఖ బ్రహ్మలోకము. దీనినే సత్యలోకమందురు. దీనిని భావించినప్పుడు ఆ భావించుతున్న కాలమున మాత్రమే అది సత్యము. ఇది ఎట్లా చూసుకున్నా, మామూలుగా చూసుకున్నా, ఉదాహరణకి ఈ గ్రంథం భాగవతం ఎప్పుడవుతుంది? అది మనం చదువుతున్నప్పుడు. లేకపోతే మాస్టర్ గారు అది సిరా ఉన్ను పేపరు ముద్ర అంతే అన్నారు. మా ఇంట్లో భాగవతం ఉందండి, లేదా రామాయణం ఉందండి, పూజాగృహంలో ఉంది, నేను తల కింద కూడా పెట్టుకుంటా, దయ్యాలు పిడలు లేకుండా ఉండడానికి ఏమీ లాభం లేదన్నారు మాస్టర్ గారు. అది వచ్చి పుస్తకం సిరా తప్ప ఏం లేదు. దాని యందు నువ్వు మేల్కాంతనం చేసినప్పుడు అది నీకు భాగవతం అవుతుంది తప్ప లేకపోతే ఉత్త పుస్తకమే అని. అట్లాగే ఇక్కడ కూడా అది అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ కాలంలో అది సత్యం అన్నారు. ఇక బ్రహ్మకు వానికి భేదమేమనగా, బ్రహ్మకు తన సృష్టి ప్రణాళికలో వివిధ దివ్యాంశాలు మాత్రమే స్మరింపబడి సత్యములగును. ఆయనకి ప్రపోజల్స్ ఏమి ఉండవు. ఆయన ఏమి చేయాలో అవి స్మరించి అవి చేస్తూ ఉంటాడు ఆయన. జీవులకు పూర్వాభ్యాసముచే బంధింపబడిన స్మృతులు మాత్రమే సత్యము. కాబట్టి చూడండి, మనం కొన్ని అంగీకరిస్తాం, కొన్ని అంగీకరించాం. పెద్ద పెద్ద వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా దీన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే అంటే ఎవరికి వాడికి కొన్ని ఆదర్శాలు, కొన్ని కన్విక్షన్స్ అంటాం, ఎవరికి వాడికి కొన్ని ఉంటాయి. వాటి నుంచి బయటపడలేము. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటుంటాం. మాస్టర్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది అలా బయటపడటమే కావాల్సింది అన్నారు. అక్కడుంది కథ అంతా అన్నారు. మన సంతకం నుంచి మనం బయటపడలేనట్లుగా అన్నారు. ఒకటి అలవాటయ్యాక సంతకం మార్చి ఇంకో సంతకం బయటపడి పెట్టలేము. మాస్టర్ సంతకం విషయంలోనే నీకు జాతకాలు వస్తూ ఉంటే అంత బదులు ఎట్లా ఉన్నాం అనే దానికి చిన్న ఉదాహరణగా మాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్ సంతకం గురించి కూడా. కాబట్టి ఏంటంటే వీటిల్లో ఉన్నప్పుడు ఏమనుకుంటాం, వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నదాన్ని, ఆ స్మృతులు దాన్ని బట్టే ఇది సత్యము అనుకుంటుంటాట. కాబట్టి అసలు సత్యం చెబుతూ ఉంటే నచ్చదు, నమ్మబుద్ధి కాదు, ఒప్పుకోబుద్ధి కాదట. ఎంతటి మహాత్ముడు చెప్పినా సరే ఆయన మహాత్ముడు అంటూనే ఉంటాడట. ఇది ఆయన చెప్పాడు కానివ్వండి కామా పెడతాడు, దాన్ని ఒప్పుకోబుద్ధి కాదట. దీన్నే మనకి లెడ్ బీటర్ను ఆవిడ అనిఫిసెంట్ కలిసి వ్యాఖ్యానం చేసిన చోట చెబుతూ, అసలైన పరమ గురువులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు ఉపదేశిస్తూ ఉన్నప్పుడు విన్నటువంటి వాళ్ళలో ఒకడున్న ఉదాహరణకి అసలు ఎప్పుడు నిజమైన టీచింగ్ అనేది, నిజమైన ఉపదేశం ఎప్పుడు నిద్రలో జరుగుతుందని చెప్పారు. ఎందుకు వాళ్ళు నిద్రలో చేస్తారంటే అక్కడ మన మనస్సు అనేది పనిచేయదు కాబట్టి హాయిగా వాళ్ళు ఈజీగా వీడికి ఎక్కించడం చేస్తారట.
ఆ తర్వాత ఫిజికల్ ప్లేన్లో మళ్ళీ అవే ఉపదేశాలని ఒక గురువు రూపంలో వింటూ ఉంటాడట. విన్నప్పుడు వాడికి అవి నచ్చుతాయట, దాన్ని నమ్ముతాట, సత్యం అనుకుంటాట. ఎందుకని దీని టీచింగ్ అక్కడ అయింది కాబట్టి. కానీ బయట విన్న వాటిల్లో కొన్నింటి వాడు ఒప్పుకోట, ఎందుకంటే వాడికి ఆ సిలబస్ ఇంకా అవ్వలేదట. అదేంటంటే వాళ్ళు ఎందుకు సిలబస్ లోపల చెప్పలేదని వీడు ఎవల్యూషన్లో ఎక్కడ దాకా వచ్చాడో అంత దాకా టీచింగ్ జరుగుతుంది. టీచింగ్ అంటే ఇక్కడ అర్థం మనం అనుకునే టీచింగ్ క్రాష్ కోర్సు మొత్తం లాగిచ్చేస్తామండి, మా దగ్గర 3 నెలల్లోనే 10th మొత్తం చెప్పేయడం జరుగుతుంది అన్నట్టుగా స్కూల్లో. తర్వాత అంతా మేము 1కి 4 సార్లు రివిజన్ చేయించి మీ వాడికి అన్నింటిలో 10కి 10 వచ్చేట్టు చేస్తాం. అది కాదు ఇది. వాడి ప్రజ్ఞంత క్రాష్ అయిపోతుంది. మనం ఎవల్యూషన్లో ఎక్కడి దాకా వచ్చామో దానికి తగ్గట్టుగా టీచింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు. అంటే అర్థం ఏంటంటే మనం పిల్లవాడికి అన్నం ఎలా పెడతాము? 3వ ఏట పిల్లవాడికి పెట్టినట్టుగా ఇంటర్మీడియట్ వాడికి పెడతామా? వాడికి ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత కూడా 3వ ఏటలో పెట్టినట్టు పెడతామా? వాడి అలాగే 2 పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఒకే వయసులో ఉన్నప్పటికీ ఒక్కడికి వాడి తీరును బట్టి, వాడి ఆకలిని బట్టి, వాడు ఎంత తిరగడో దాన్ని బట్టి పెడతాం. ధర్మరాజుకి భీముడికి ఒకే రకంగా పెట్టింది కుంతీదేవి. ఏ తల్లి కూడా బిడ్డలకి ఒకరికి ఆకలి ఎక్కువ ఉంటుంది, వాడికి ఎలా పెట్టాలో తెలుసు. ఒకటి తినలేడు, వాడికి కూడా వాడు తింటున్నాడు కూడా తినడు పెడితే వాడు అడ్డం పడతాడు. ఎవడికి ఎలా పెడితే కరెక్టో తల్లికి ఎలా తెలుసో అట్లా గురువుకి ఎవడు ఎట్లా ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసుట. మాస్టర్ గారు అందుకే ఒక మాట అన్నారు, తండ్రి తన ఆస్తి పిల్లలకి ఎట్లయితే సహజంగా ఇస్తాడో అలా గురువు ఆ ఇవ్వవలసిన జ్ఞానాన్ని ఆ శిష్యులకి ఎప్పుడు ఇవ్వాలో ఇస్తాడట. దీనిలో మళ్ళీ కంపారిజన్లు కూడా అక్కర్లే. ఆయన ఏదో ఎక్స్ట్రా అతనికి ఇచ్చినట్టున్నాడు, వీళ్ళకి ఇవ్వలేదు, ఆయన ఇవ్వటం ఉండదు. వీడున్న అర్హత పాత్రతను బట్టి అందుకోవటం ఉంటూ ఉంటుంది, అందరికీ ఒకటే ఇచ్చేది. దీన్నే మాస్టర్ గారు మనకు కోట్ చేశారు, ఉత్తరరావ చరిత్రలో భవభూతి కోట్ చేశారు. అక్కడ ఆశ్రమంలో ఏమిటి మేము అగస్త్యాశ్రమంకి వెళ్తున్నాం చదువుకోవడానికి అన్నట్టు, వాల్మీకి ఆశ్రమం నుంచి ఇద్దరు అడవిలో. అంటే అదేమిటి, వాల్మీకి మహర్షి దగ్గర చదువుకుంటున్న వాళ్ళు మళ్ళీ అగస్త్యాశ్రమంకి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి అంటే, ఇక్కడ మాకు విఘ్నం వస్తుంది. విఘ్నం రావడం ఏమిటి ఆ మహర్షి దగ్గర? అదేమిటంటే 2 పిల్లకాయలు వచ్చారు. పిల్లకాయలు అంటే చిన్న పిల్లలు ఉన్నారంటే లవకుశులు. వాళ్ళు చాలా స్పీడ్గా ఉన్నారు, మేమేమో ఇంకో రకంగా ఉన్నాం. అందుకని పాఠాలు సమానంగా చెప్పుతుంటే అందుకోలేకపోతున్నాం వాళ్ళతో పాటు, అందుకని అక్కడికి వెళ్తున్నాము. అక్కడ ఆ మాట చెబుతూ అక్కడ చెబుతారు. మరి గురువుట అందరికీ ఒకటే చెప్పేదిట. అది ఎలాంటిదంటే సూర్యుడు కిరణాలు పడతాయిట నేల మీద. పడుతూ ఉన్నప్పుడు ఈ భూమి మీద ఒక చోట మట్టి మీద పడుతుంట. ఆ మట్టికి అలా తగులుకొని ఆ కిరణం చనిపోతుంది అన్నారు మాస్టర్ గారు. ఒక గులకరాయి ఉంటుందిట, దాని మీద కూడా తడుక్కుమని ఆ కిరణం చనిపోతుందిట. అక్కడ ఒక గాజు ఉంటుందిట, దానిలోకి అలా రిఫ్లెక్టే ఇలా ఒక క్షణం ఇంకా మిలమిల మెరిసి వెళ్ళిపోతుందిట. కానీ అక్కడే ఒక బ్రహ్మాండమైన డైమండ్ రత్నం ఏదో ఉందిట అనేక అంచులతో. దానిలోకి అది వెళ్ళి మళ్ళా కొన్ని వేల ఇదిగా ఇదవుతుందిట. దీనిలో ఆ కిరణాలు ఒకటే అన్నిటి మీద పడుతోంది. కానీ ఇక్కడ ఎవరు ఏ స్టేజ్లో మట్టి లాంటి స్థితిలో ఉంటే అది అక్కడే చచ్చిపోయింది వాడితోనే. ఇంకోటి గులకరాయిలాగా ఒక్క క్షణం మెరిసింది. తేడా ఎక్కడ ఉంది? కిరణంలో లేదు, ఈ స్వీకరించే వాటిల్లో తేడా ఉంది. అట్లా ఎవల్యూషన్లో మనం ఎక్కడున్నామో అప్పుడు ఏది తగునో అది గురువు ఉపదేశిస్తూ ఉంటాడట. అది కూడా నిద్రలో జరుగుతుందిట. ఆ నిద్రలో జరిగిందనే ఫిజికల్గా ఏదో గురువు దగ్గర వింటాడట. విన్నప్పుడు వాడికి అది నచ్చుతుంది. నచ్చలేదట అన్నప్పుడు ఆ గురువు అర్థం చేసుకుంటే ఓహో వీడికి ఇంకా టీచింగ్ అవ్వలేదు అంటే. అక్కడ ఆయన చెప్పేటప్పుడు ఇండివిజువల్ ఒకరికి చెప్పడుగా మాస్గా చాలా మందికి చెబుతూ ఉంటాడు. చెబుతూ ఉన్నప్పుడు దానిలో ఎవడు ఎవల్యూషన్లో ఉన్నాడో వాడికి అది కొన్ని అంగీకరించే ఉంటే కొన్ని ఇంకా అంగీకరించలేక ఇలాంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి వాడున్నదే వాడికి సత్యంగా అనుకుంటూ ఉంటాడు. మరణకాలమున ఇంద్రియములతో సంబంధము తెగినచో వానికి బంధన స్థితి ఉండదు. ఎప్పుడైతే వాడు షట్ డౌన్ చేసి ఇంద్రియాలతో సంబంధాన్ని తెంచడం అనేటువంటిది చేయగలిగాడో వాడికి ఇలాంటి బంధన స్థితి ఉండదు. బ్రహ్మ పొందుతున్న ఆనందమునే పొందుతూ ఉండును. దీన్ని సింపుల్గా దీన్నే మనకు మాస్టర్ గారు పతంజలిలో మొదటి భాగంలోనే క్లియర్గా 7 కోశం మనకు మొత్తం 7 అని చెప్పి వాటిల్లో మొదటి 4 మనం ఏవైతే ఉన్నాయో ఆ 4 ప్లేన్స్లో ఎక్కడ మనం ఉన్నా మళ్ళా పల్టీలు కొట్టి మళ్ళీ ఈ భూమి మీద పడుతూ ఉండాల్సిందే. ఇందా చెప్పిన పటిక బిళ్ళ ఉదాహరణ మాస్టర్ గారు అక్కడ ఇచ్చి ఆ పటిక బిళ్ళ మొక్కలు విడిగా ఉన్నవి ఎట్లయితే ఉంటాయో మళ్ళా వాడు గుర్తు అదేంటి వస్తూ ఉంటాడు. అవి దాటి ఆ 4 ప్లేన్స్ దాటి తర్వాతి ప్లేన్లోకి ఎవడైతే వెళ్ళగలిగాడో 5వ ప్లేన్ అంటారు, 5, 6, 7 3 కలిపి హయ్యర్ ట్రయాంగిల్ లోయర్ ట్రయాంగిల్, ఆ హయ్యర్ దాల్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవ్వగలిగాడో అయిన తర్వాత మాత్రం ఇందా చెప్పినట్టుగా పటిక బెల్లవన్నీ కడిగేసి మొత్తం కలిపేసి మళ్ళా విడివిడిగా వేరే వాటిలో ఇచ్చేసినప్పుడు అంతకుముందు ఏదో అదే అని చెబుతావా? ఎలా అయితే చెప్పలేమో వాడు పరమాత్మలో కలిసిన వాడు జన్మలు పొందుతాడు. కానీ వాడు ఏమిటి అంతకుముందులాగా బంధనం అనేటువంటిది ఇంకేముండదు, స్వేచ్ఛాజీవిలాగా ఉంటాడు అన్నారు.
అతడు పూర్వము శరీరమున ఉన్నప్పుడు విద్యలు అభ్యసించుట, తపస్సు చేయుట, యోగము, సమాధి అనుభవించుట చేసి ఉన్నచో బ్రహ్మలోకమున కూడా అదే విధమైన సాధనలు చేయుచుండును. ఇదే మనకు మాస్టర్ గారు భగవద్గీతలో ఇచ్చిందని చెప్పింది. అంటే అర్జునుడు అడుగుతాడు, అవయ్యా నువ్వు చెప్పిన సాధనలు ఏదైతే ఉందో చేస్తూ ఉండగా దేహం వదిలేడనుకో, మధ్యలో వదిలేడనుకో, ఇంకా అదంతా వేస్టే కదా అంటే ఏం వేస్ట్ కాదు అన్నాడు. అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఎక్కడ ఆపావో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవడం అంటే పాఠాలు ఇక్కడ ఆపే మరో రోజు అన్నట్టుగా ఇదని కాదు. వాడు ఎవల్యూషన్లో ఎక్కడ దాకా వచ్చినాడో అది వేస్ట్ అవ్వదు, అక్కడి నుంచి కంటిన్యూ అవ్వడం ఉంటుంది నెక్స్ట్. మాస్టర్ గారు దానికి ఉదాహరణ ఇచ్చారు. ఏంటంటే కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్ళారట ఇద్దరు. వెళ్ళారనుకోండి, ఒకడేమో గంటలో వచ్చేసింది వాడికి, ఇంకోటికేమో 4 రోజులు నేర్చుకున్నా ఇంకా రావట్లేదట. 4 రోజులు నేర్చుకున్నా, అయితే 4 రోజులకి నెమ్మదిగా కొద్దిగా ఏదో వచ్చింది అనుకున్నాం. వీడికి గంటలో రావటం ఏమిటి, ఎట్లా వచ్చింది అంటే దీనికి సంబంధించిన అభ్యాసం వాడికి అయిపోయింది కిందసారి, కాబట్టి వాడు వెంటనే దాన్ని అందుకున్నాడు. అట్లా అతడు వాయువునందరి పరమాణువుల రూపమున చరించుచుండను. అయినను చనిపోయినప్పుడు తన ఇంద్రియములతో సంబంధము తగలేదు గనక చనిపోయిన తరువాత కూడా లింగ శరీరముతో తిరుగుచుండను. లింగమనగా చిహ్నము, తన పూర్వ శరీరము యొక్క రూపము, ముఖకవళికలు, పుట్టుమచ్చలు, పులిబిరికాయలు మునుగునవి కూడా గుర్తుండును. తన తర్కము, విద్యాభ్యాస వైఖరులు, దస్తూరి, సంతకము కూడా ప్రజ్ఞగా నిలిచియుండును. రుచులు, అభిరుచులు నిలిచియుండును. కానీ వీరిని భరించున్నది ప్రజ్ఞ మాత్రమే, అది పరమాణు అంత కూడా ఉండదు. ఇదియే లింగ శరీరము. ఎప్పుడైతే యోగస్థితిలో ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు దేహం వదిలిన తర్వాత లింగ శరీరము అంటే అర్థం ఏంటంటే వీడి యొక్క అసోసియేషన్స్, వీడి అలవాట్లన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడికి వాడితో వస్తాయన్నారు. అంటే ఇవన్నీ ఎలా మోసుకెళ్తాడండి, అందుకే ఇక్కడ చెప్పారు అది ప్రజ్ఞ మోసేది, ఫిజికల్ బాడీ కాదు. అది ఉండేది చాలా మైన్యూట్ లెవెల్లో, కానీ ఎంతైనా మోయగలదు. అంటే మైక్రో చిప్ అంటారు చూసారా కంప్యూటర్, దీంట్లో అంత మైక్రో చిప్ల కంటే మహా మైక్రో చిప్ అనమాట ప్రజ్ఞ. అందుకే కదా ఆ చిన్న పరమాణువులా ఉంటుంది, దాంట్లో ఇవన్నీ ఉంటాయి. బాగా అర్థమయ్యేట్టుగా మాస్టర్ గారికి ఉదాహరణ ఇచ్చారు. ఏమండి నెక్స్ట్ బర్త్లో అవన్నీ ఎట్లా వస్తాయండి అని అంటే, నువ్వు గుండు కొట్టించుకుంటే మళ్ళా నీకు రాఫ్ అదే మోడల్లో వచ్చినట్టు అన్నారు. పెద్దవాళ్ళకి ఒక క్రమంలో క్రాప్ వస్తుంది, వాడికి చిన్నప్పటి నుంచి. వీడు గుండిచ్చి కొట్టించిన తర్వాత జుట్టు వస్తుంది, ఆ జుట్టు మళ్ళీ అదే క్రమంలో వస్తుంది. ఎలా వస్తుందంటే దానికి రోజు మాస్టర్ గారు నన్ను ఫోటో చూపెట్టి నీది ఓ జుట్ట ఇదిగో అంతకుముందు ఈ మోడల్లో ఉండేది, మళ్ళీ అలా వంగు ఇట్రా ఇటు మనం చెబుతున్నావా అన్నారు. అది ఎట్లయితే వస్తుందో అట్లాగే పూర్వజన్మ సంస్కారాలుగా నీవేమున్నాయో అవే వస్తాయి, ఎక్కడికి పోవు. అంటే వాడు పుట్టిన తర్వాత ఆయా వయసు వచ్చినప్పటి నుంచి వాడు అంతకుముందు జన్మలో వాడికి ఉన్న అసోసియేషన్స్ ఏవో అవన్నీ విచ్చుకుంటూ ఉంటాయి ఇటు లోపల నుంచి, ఎక్కడికి పోవు. అందుకే వాడు అన్నప్రదం చేసేప్పుడు వాడు అక్కడ ఒక పెన్ను, ఒకేమో రూపాయి నాణ్యం, అదేమో ఇంకోటేమో ఏదో స్వీటు, ఇవన్నీ పెడతాడు. వాడు అందులో ఏది అందుకుంటాడో చూద్దామని. వీడి మధ్యలో వీళ్ళు అందిద్దాం చేయకండి, వాడు సహజంగా వాడికి పో సంస్కారం ఏముంది దాన్ని బట్టి అందుకుంటాడు వాడు. కాబట్టి ఒకే ఇంట్లో మాస్టర్ గారు కదా, ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు ఒకే రకంగా ఎందుకు లేరు? వీడి అలవాట్లు వాడి అలవాట్లు ఒకటే రకంగా అవ్వాలని ఏం లేదట. మాస్టర్ గారు చెప్పారు. ఒకడేమో ఉదాహరణ ఇచ్చారు మాస్టర్ గారు, చక్కగా పూర్వజన్మలో కూడా వాడున్న కుటుంబంలో తెల్లారుజామున సహజంగా లేవడం అలవాటు ఉన్నవాడు ఒకడు లేనివాట. ఒకే ఇంట్లో పుట్టారు వీళ్ళిద్దరు. ఇక్కడ తల్లిదండ్రులు కూడా తెల్లారుజామున లేవడం అన్న అలవాటు ఉన్నవాళ్ళు, కాబట్టి వాళ్ళ చెవులు మూసి టక్క లేవాల్సిందే అని చేస్తే బలవంతంగా మొదట్లో లేచాడట. ఆ తర్వాత వాడు పెద్ద ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత వాడి తరహా మారిపోతుందట. ఇన్నాళ్ళు వాడు బలవంతంగా చేశాడు ఇక్కడ, ఆ తర్వాత వాడిదేంటో వాడిది బయటకు వస్తుంది. వాడు లేవటం 1 గంటకు లేస్తాడట, రాత్రి 1 గంట దాకా మేలుకోవటం. ఒకరోజు కాదు, అంటే ఏదైనా కావచ్చు వాడికి వచ్చే అలవాట్లన్నీ కూడా ప్రయోజనం. అలాగే వాడిని ఎక్కడో హాస్టల్లో వేసామనుకోండి, మాస్టర్ గారు ఇచ్చిన ఉదాహరణ, ఏం చేస్తారట, అరే ఇక్కడే ఉండరా అని చెప్పి రాత్రి ఎటో వెళ్తాడట రూమ్లో, ఇంకో రూమ్కి, ఫ్రెండ్ రూమ్కి. మళ్ళీ వస్తాడట, ఏంట్రా ఎక్కడికి వెళ్ళామంటే బలానా రూమ్కి వెళ్ళా. ఏంట్రా అంటే అక్కడ పేకాట ఆడుతున్నారు, వెళ్ళి ఆడొచ్చా అన్న. నీకెట్లా తెలిసి? అదంతేనో తెలుస్తుంది అంటాడట. అంటే వీడు అసోసియేషన్ కాబట్టి దానికి తగ్గవాడి దగ్గర వీడు అట్రాక్ట్ అవుతాడు. ఇంకోటి బ్రహ్మాండమైన ఉదాహరణ ఇచ్చారు అసలు ఎట్లా ఉంటుందని చెప్పడానికి. శూద్రకుడని మహాకవి, క్రీస్తు పూర్వం వాడు, ఆయన ఇప్పుడు వాడు కాదు, క్రీస్తు కంటే పూర్వం ఆయన రాసినటువంటి మృచ్ఛకటికం అని ఆ నాటకంలోని ఒక ఉదాహరణని, అదే జరిగిన ఆ నాటకంలో జరిగిన సన్నివేశాన్ని. ఒకడికి బాగా ఎడిక్టెడ్ జూదవాటల్లో,
వాడు ఆడి డబ్బులన్నీ అయిపోయి నేను డబ్బులు ఇస్తానని చెప్పి అంటే గెలిస్తే ఇద్దామని మొత్తానికి ఆడాడి మళ్ళీ ఓడిపోయాట. ఓడిపోతే వాడు అప్పులు ఎక్కువైనాయి, వాళ్ళందరూ వెంటబడి తనడానికి వస్తే వాడు పరిగెత్తాట. పరిగెత్తి అడవిలోకి దూరితే వాళ్ళు దూరాట. వాడు దొరకట్లేదట ఎంత ఎదిగినా. అప్పుడు వాళ్ళలో ఒక ఐడియా ఇచ్చాట, అరే ఆట మొదలెట్టిన వాడే వస్తాడు, ఎక్కడికి పోతాడన్నారు. వాడు ఆ చెట్టు పైన ఉన్నట్ట దూరంలో. వీళ్ళు ఆట మొదలు పెట్టగానే ట్యాంక్ అందుకు నాకు కూడా వేయండి అన్నట్ట. శరీరాన్ని తగలబెడతారు, కానీ లింగ శరీరము బ్రతికుండగా మనం తగలబెట్టుకోవడం అంటే తగలబడేట్టుగా ఏం చేయాలో ఆ ప్రాసెస్ చేసుకోవాలి. అంటే పూర్వకర్మ వాసనలు అనేటువంటి క్షయమైనట్టుగా చేసుకోవాలి. చేసుకోకపోతే ఎక్కడికి వస్తాయి, అవి వదిలించుకోవడం దాకా వస్తూనే ఉంటాయి. వదిలించుకోవడానికి మనం చేయవలసినటువంటిది మళ్ళీ ఈ భర్తలో మళ్ళీ ఇంకొన్ని యాడ్ అయిపోతుంటాయి. ఇంకోటి కూడా ఉంది, మాస్టర్ గారు చెప్పింది. వీడు పుట్టడం కూడా ఎక్కడ పుడతాడంటే వీడికి తగ్గ వాళ్ళ దగ్గరే పుడతాడు. వాడు ఆకర్షింపబడతాడట అక్కడికి, ఆ తల్లిదండ్రుల దగ్గరికి. మనం మా పోలికలే మా అబ్బాయివి, పోలికలు జీన్స్ ఇవన్నీ పై మాట. అసలు సంగతి ఏమిటి, వీడివి వాడివి టాలీ అయినాయి కాబట్టి అక్కడ వచ్చాయట. అందుకని మాస్టర్ గారు ఏం చెప్పారంటే జ్వాల్కూర్ గారి మాట ఒకటి చెప్పారు, చెప్పుల జతలాంటి వాళ్ళు అన్నారు. గురువుకు శిష్యుడైనా, తల్లిదండ్రులకు బిడ్డలైనా, భార్యకి భర్త అయినా, భర్తకి భార్య అయినా చెప్పుల జతలాంటి వాళ్ళు. అంటే గంతకు తగ్గ బొంతలే దొరుకుతారు అన్నారు. అంటే ఈ పిల్లవాడు పక్కింటికి ఆడవడానికి పంపించారట. వాడు వెళ్ళి కూడా వాళ్ళ ఆట వస్తువులు పట్టుకొచ్చేసాడు, జేబులో వేసుకొని దొంగతనం చేశాడు. ఆవిడ మా అబ్బాయి ఇంత గొప్ప ఘనకార్యం చేసేసాడు వాడు అప్పుడే. అంటే వీడికి దొంగ బుద్ధి ఉంది, అది వాడికి వచ్చింది. ఇది పైకి వాడికి దొంగ బుద్ధి లక్షణం ఉంది కాబట్టి వీడికి ఉంది కాబట్టి వీడికి తల్లిగా వాడు ఆ బిడ్డ అట్రాక్ట్ అయి పుట్టాడు. తల్లికో తండ్రికో ఉంటేనే. అందుకే మాస్టర్ గారు ఎప్పుడు ఏం చెబుతూ ఉంటారు, ఏమండి మా వాడు ఉత్తర వెధవయ్యాడంటే మీ అబ్బాయి కాబట్టి అన్నారు. ఇంకోటి పిల్లవాడు ఏంటి బాగుపడి ఉండేవాడేమో అంటే అర్థం అది. అందుకని ఎక్కడికి పోవు, వదలటం అనేటువంటిది ఉండదు. ఆ అసోసియేషన్స్ అనేవి అంత బలంగా లోపల ఉంటాయి. మాస్టర్ గారిని ఒక ఆయన వచ్చి పూర్వ విద్యార్థి యూనివర్సిటీలో, ఏమండి మా అమ్మాయిని ఇప్పుడు యూనివర్సిటీలో చేర్చాను అంటే పూర్వ విద్యార్థి అంటే ఎప్పుడో పూర్వ విద్యార్థి, ఇప్పుడు మాస్టర్ గారు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నప్పుడు అక్కడికి వచ్చి అమ్మాయిని అంతా కో ఎడ్యుకేషన్ కాకుండా జాగ్రత్త పడి అంతా గర్ల్స్ క్యాంపస్లోనే చదువుకుంటూ వచ్చే డిగ్రీ దాకా. కానీ ఇప్పుడు కో ఎడ్యుకేషన్ యూనివర్సిటీలో కుదరదు కదా, అందున మన తెలుగు డిపార్ట్మెంట్ మేము ఉన్న డిపార్ట్మెంట్లోనే వేశాను. ఇక్కడేవో కాస్త శృంగార కావ్యాలు వర్ణనలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి, కో ఎడ్యుకేషన్ కదా కొద్దిగా మా అమ్మాయిని కనిపెడుతూ ఉండండి, ఒకే డిపార్ట్మెంట్ కదా అన్నట్టు. అంటే అన్నట్ట ఎందుకు ఈ కంగారు, ఆ వయస్సులో నువ్వు ఎలా ప్రవర్తించావో మీ అమ్మాయి అలాగే ప్రవర్తిస్తుంది అన్నారు. అందుకనే గురువు గారు ఎవరికి కాళ్ళు పట్టు, మీకు తెలియదు ఏముంది అని కాళ్ళు పట్టుకున్నా. ఆయన కొంటిగా నవ్వి పోలే అమ్మాయికి అదేంటి మీ ఆవిడ పులికలు వచ్చినట్టున్నాయిలే అన్నారు. కాబట్టి ఇబ్బంది లేదులే అని, నీ పురుగులు వచ్చి ఉంటే నువ్వు చెప్పినట్టు అయ్యి ఉండేది. కాబట్టి వాడు అనుమానంతోనే వచ్చాడు, ఎందుకంటే తెలుసుగా వాడి బిడ్డే కదా. అట్లు చెరించి యోగీశ్వరులకు బ్రహ్మాండములోని లోపలి వెలుపలి భాగములు రహదారులుగా నుండును. ఇవి కర్మల రూపమున ఉండవు, ప్రజ్ఞల రూపమున మాత్రమే ఉండును. ఇక్కడ ఒక స్టెప్లోనేమో యోగ గురించి ఇస్తున్నారు, ఇంకో స్టెప్లో అది కాని వాళ్ళది వర్ణించుకుంటూ వస్తున్నారు. యోగి అనేటువంటి వాడి బ్రహ్మాండంలో లోపల వెలుపల భాగములు రహదారులుగా ఉంటాయి వాడికి. అంటే ఉరికినే వాడి లోపల వెలుపలనే కానీ వాడికి అంతా కూడా ఒకే రకమైన భేదములేని స్థితిలో ఉంటూ ఉంటాడు. అంటే లోపల వెలుపలంటే వాడు కావాలంటే దేహం తీసుకుంటూ ఉంటాడు, కావాలంటే వదిలేస్తూ ఉంటాడు. వాడు ఏ స్థితిలో ఉన్నా ఒకే రకంగా ఉంటాడు. కర్మల రూపంలో ఉండవని చెప్పాను, అది ప్రజ్ఞల రూపంలో మాత్రమే ఉంటాయి. దేహమునందుండగా యోగాభ్యాసము చేసిన గనుక సుషుమ్నా నాడి వెంట ఊర్ధ్వముగా ప్రయాణము చేయుట నేర్చి ఉండెను. ఇప్పుడు కూడా అట్లే ఊర్ధ్వముగా బ్రహ్మలోకము నుండి వెలుపలకు లోపలకు యానము చేయగలుగును. అంటే భౌతికంగా ఫిజికల్ ప్లేన్లో తను జీవించి ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ యోగస్థితిని చేసి ఉన్నాడో కాబట్టి భౌతిక దేహం లేనప్పుడు కూడా డైరెక్ట్గా ఆ సంబంధించిన లోకానికి వెళ్ళగలుగుతాడు. ఇది అర్థం కావాలంటే మాస్టర్ గారు మనకి గోదా వైభవంలో పెండ్లి పిలుపుకి విష్ణు చిత్తుల వారు తన కుమార్తె పెండ్లి పిలుపుకి రకరకాల చోట్లకి వెళ్ళి పత్రికనివ్వడం అనేది వర్ణిస్తారు. అక్కడ ఏమనంటే మరి పోస్ట్ మ్యాన్ లాగా అవన్నీ పట్టుకొని అన్ని లోకాలకి ఎట్లా వెళ్ళగలిగాడు, నేను విమానం వేసుకొని వెళ్ళాడా? ఫిజికల్ బాడీ ఇక్కడే ఉంటుంది, కానీ ఆ లోకాలు అన్ని ఎక్కడున్న ఈ లోకాలు అనేటువంటివి నిజంగా సినిమాలో పెట్టిన ఆకాశంలో పెద్ద యూనివర్సిటీ లాగానో ఓ ఫంక్షన్ హాల్లోగానో ఉన్నాయని కాదు.
కాబట్టి లోకములు అంటే మనం అనుకున్నట్టుగా అది ఫిజికల్గా ఒకదాని తర్వాత ఒకటి ఇట్లని కాదు. అంతా నిండి ఉన్నటువంటివి లోకాలని అంటే లేయర్స్ కింద ఉంటాయి. అది స్మాష్ గా చాలా క్లియర్ ఎగ్జాంపుల్స్ చాలా చోట్ల ఇచ్చారు. మనం ఇలా ఉన్నాం అనుకోండి, మన మధ్యలోనూ వేరే లోకంలో ఉన్నవాళ్ళు పెద్ద ట్రాఫిక్ ఏరియా అయి ఉండొచ్చు, ఆ ట్రాఫిక్ అంతా నడుస్తూ ఉంటుంది. కానీ మనం ఈ ప్లేన్లో కాదు కాబట్టి మనకేం తెలియదు. దీన్ని కొంచెం మనకి అలవాటు లేదు కాబట్టి ఈ ప్లేన్స్ లేయర్స్ ఇలా ఉంటాయి, అలవాటు లేదు కాబట్టి మన కొత్తలో ఎవడో అర్థం కానట్టుగా ఉంటుంది. కానీ మహేష్ గారు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. మనం మధ్యలో పెద్ద ఎక్కువ లేదు, అంతా మనమే ఉన్నాం, మనం అంతే ఉన్నాం. కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ కాస్ట్ స్పేస్లో పెద్ద ట్రాఫిక్ ఐల్స్ ఉండొచ్చు, అతి పెద్ద భవనాలు ఉండొచ్చు. కానీ మనకు ఎందుకు కనబట్టలేదు అంటే అది వేరే ప్లేన్లో ఉంది, మనం వేరే ప్లేన్లో ఉంది. అందుకని ఏ ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళు దాంట్లో పనిచేస్తూ ఉంటారు. ఒక ప్లేన్ అంత ఇంకో ప్లేను అంటే సైమిల్టేనియస్గా ఉంటాయి, కానీ ప్లేన్ వేరు కాబట్టి కానీ చేయదన్నమాట. అది అక్కడ ఉన్నటువంటిది. అంటే మాస్టర్ గారు చెప్పింటే ఇది పెద్ద నేషనల్ హైవే కావచ్చు, ఆ లోకం వాడికి పెద్ద వెహికల్స్ వాడివి మన దేహాన్ని కూడా చీల్చుకుంటూ వెళుతూ ఉండొచ్చు, మనకి యాక్సిడెంట్లు కావు. ఇది ఇంకా సింపుల్గా అర్థం కావడానికి మాస్టర్ గారు ఇంకో ఉదాహరణ ఇచ్చారు. అదేంటంటే ఇప్పుడు అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం, ఒకళ్ళు ఇంట్లో అబ్బాయి ఎట్టున్నాడో మందరం వచ్చేసాం, వండుకొని తింటున్నాడో లేదో, హోటల్లో తింటున్నాడో, వాడికి పడుతుందో లేదో, వాడున్న లోకం వేరన్నారు. ఇంకోటి ఇక్కడ భాగవత సప్తాహంలో ఉండొచ్చు, ఇంకో లోకంలో ఉండొచ్చు. ఒకళ్ళు నిద్రపోతూ ఉండొచ్చు, మా లోకం ఇంకో లోకంలో ఉండొచ్చు. ఒకే చోట ఉన్న అందరూ ఒకే లోకంలో ఉన్నారనేమీ లేదు. లోకం అంటే ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు మనం. కాబట్టి మరి ఇన్ని లోకాలు ఎక్కడున్నాయండి? ఇక్కడే ఉన్నాయి. ఇన్ని లోకాల వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఎట్లా కుదురుతుంది? అన్ని లోకాలు ఎలా పడతాయండి అంటే మనం ఇట్లా ఫిజికల్ ప్లేన్లో ఉండేటువంటివి అనుకుంటే అర్థం కాదు. ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఒకే గదిలో ఉన్న ఎవడి లోకం వాడిదే అన్నట్టుగా. లేదా సినిమా హాలే తీసుకున్నాను అనుకోండి, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి ఇదిలో ఉండరుగా, ఎవడి ఇదిలో వాళ్ళు ఉంటారు. సినిమా ఇంకా ఓపెన్ కాలేదు, కామ్గా ఉంది. కామ్ అంటే మనం కామ్గా ఉండం, ఇక్కడలా కాదుగా. ఇక్కడే మనం కామ్గా ఉండలేకపోతే అక్కడ ఉంటామేంటి? ఎవడి గోలో మాట్లాడుకుంటూ ఉంటారు. సరే లేదు కామ్గా కూర్చొని అనుకుంటా, అందరూ ఒకే రకమైన ఆలోచనలో ఉన్నారా? ఎవడి ఆలోచనలు వాడు ఉన్నాయి, ఎవడి లోకం వాడిది. అది లోకములు అంటే. ఇంతకీ దేహం నందు ఉండగా యోగాభ్యాసం చేసి ఇంతకీ ఏంటంటే ఆయన ఇక్కడ కూర్చొని అన్ని లోకాలకి వెళ్ళి రావడం చేశాడు. అంటే ఫిజికల్గా బాడీ ఇక్కడ ఉంది, కానీ ఆయన తన ప్రజ్ఞతో అన్ని లోకములకి వెళ్ళటము, అందరినీ ఆహ్వానించడము జరిగింది. అట్లాగే ఇక్కడ ఏం చెబుతున్నారంటే ఆ ఫిజికల్గా ఉన్నప్పుడు అలా ఎవరైతే చేయగలిగారో వాళ్ళు బాడీ వదిలిన తర్వాత కూడా ఇప్పుడు కూడా అట్లే ఊర్ధ్వముగా బ్రహ్మలోకము నుండి వెలుపలకి లోపలికి యానము చేయగలరు. అంటే ఆ లోకానికి వెళ్ళటం రావటం అనేటువంటిది రాకపోకలు సాగించగలరు. మనం తెలియక అనుకుంటామంటే పోయిన తర్వాత కర్మలు చేస్తూ వాడు చెబుతూ ఉంటాడు బ్రహ్మలోకానికి, లేకపోతే ఇంకేదో లోకానికి మా వాళ్ళు వెళ్ళిపోతారట. ఏమీ వెళ్ళరు. అట్లా అలా వెళ్ళగలిగేటైతే ఇదంతా ఎందుకు ఎట్టబడితే అలా జీవించి ఆ శ్రాద్ధ కర్మలు పర్ఫెక్ట్గా చేయించేసి, కాబట్టి అంటే సెంటిమెంటల్గా ఉంటుంది కాబట్టి మనకంటే బాధేస్తుంది. మా వాళ్ళు పోలేదంటారు, నాన్ సెన్స్ ఏంటి జాగ్రత్త అనిపించవచ్చు. మనం కూడా ఏదో వేస్తుడు స్వర్గస్థుడయ్యారు, స్వర్గస్థుడు ఎనకు నరకస్థుడు ఇస్తావేంటి? వైష్ణవ అయితే వైకుంఠ ప్రాప్తి జరిగింది అంటాడు. అదే వాడు లేకపోతే వాడు కైలాసం వెళ్ళాడు, గౌరీ లోకం పోయారు. అలా పోయగలిగేటైతే ఇంకేముంది? టక్కనే ఆ ఫలానా చోటికి వెళ్ళి గైకి వెళ్ళి చేసేస్తే మొత్తం అంతా క్యాన్సిల్ అట్లా పోయేవేం కాదు. అంతకుముందు వాడు ఇక్కడ చేసి ఉంటే ఆ లోకాలకు వెళ్ళగలుగుతాడు. తను ఏ లోక స్థితిలో అంతకుముందు అలవాటు ఉందో ఆ లోకాలకు వాడు వెళ్ళి రావడం అనేది జరుగుతుంది. ఈ ప్రయాణమునకు ప్రస్తుతము సుషుమ్నా నాడి లేదు కనుక తానను ప్రజ్ఞనే దారముగా తీసి పైకి ప్రసరింపజేయచ్చు, దాని వెంట పోవుచుండును. ఫిజికల్గా ఉండే సుషుమ్నా నాడి అనేటువంటి దేహంలో ఉన్నప్పుడు అనేది లేదు కాబట్టి ఇక్కడ ప్రజ్ఞ ద్వారా వెళతాడు. అంటే ఫిజికల్గా కాదు కదా, అక్కడ ఈ నాడులు ఇవేం లేవు కదా, దేహమే లేదు కాబట్టి ఆ ప్రజ్ఞనే దారముగా తీసి పైకి ప్రసరింపజేయచ్చు, అంటే ప్రజ్ఞ ద్వారా వెళతాడు అని దాని వెంట పోచుండను. ఈ ప్రయాణము చేయుచున్నప్పుడు అతడు నిర్మలుడు అనగా తానుగాక మరేదీ ఉండదు. అట్లుగాక ఇంద్రియముల సంబంధములతో చనిపోయిన వానికి ఈ నిర్మలత్వము సిద్ధింపదు. ఆ స్థితిలో లేని వాడికి ఇట్లాంటి అవకాశం స్కోప్ లేదని చెబుతున్నారు. అతడు ఏ భావమునను ఏ లోకమునను చిక్కుకొనక తారామండలమునందు ప్రయాణము చేయును, అంటే యోగైన వాడు సూర్యుని మొదలు ధూని వరకు గల దారిని ప్రయాణము పూర్తి చేయును.
అంటే ఏంటో మాస్టర్ గారు చెప్తున్నాడు, తాను పుట్టిన భూలోకమే ఏ సూర్యమండలములకు చెందినదియో ఆ సూర్యుని చేరుకొని అచ్చడి నుండి ఆ సూర్యునికి సంబంధించిన ధృవతార వరకు ప్రయాణము చేయను. ఇది మనకు వెంటనే అర్థం కాదు. ఆ సూర్యుడు ఏంటి, ఎంతమంది సూర్యుడు ఉన్నారేమిటి? మాస్టర్ గారు చెప్పారు, మన సూర్యుడు అనేటువంటి వాడు జూనియర్ సూర్యుడు అని చెప్పారు. ఇట్లాంటి జూనియర్ సూర్యుడు 5 ఉన్నారట. వీళ్ళకి మళ్ళా సీనియర్స్ సూర్యుడు, వీళ్ళ గురువులు 7 ఉన్నారట. మొత్తం 12. ఇదంతా ఈ 12 అని కాదు, ఇదంతా కలిపి మన విశ్వం అన్నారు. అంటే మన సృష్టి. ఇలాంటి సృష్టిలో ఎన్నో కోటాను కోట్లు ఉన్నాయి. బ్రహ్మలు కోటాను కోట్ల మంది ఉన్నారు. ఆ పన్నాసు మన ఊహకు కూడా అందదు. మాస్టర్ గారు చెప్పారు, బ్రహ్మదేవుడు ఒకసారి నేను కదా ఈ సృష్టి అంతా అనుకుంటూ ఉండగా ఉన్నట్టుండి ఏమిటి ఎదురుగుండా ఏమైనా పెద్ద అద్దం పెట్టారా అనుకున్నట్టు. అచ్చు తనలాగే తనే కనబడుతూ ఉన్నాడు. ఏంటి ఆకాశంలో పెద్ద అద్దం, ఈయన సృష్టించకుండా అద్దం ఎలా వచ్చింది అనుకున్నాడు. అక్కడ అనుకుని దగ్గరికి పోయి టెళ్ళని కొట్టుకున్నాడు. చూస్తే అద్దాన్ని కాదు, ఇంకొక ఆయన్ని. అచ్చు తనలాగే ఉన్నట్ట, చతుర్ముఖాలు ఇవన్నీ. ఎవరు మీరు అన్నట్ట? బ్రహ్మన్ అన్నట్ట. అది నేను కదా బ్రహ్మన్ అన్నట్ట. అవును మీరు బ్రహ్మే, నేను బ్రహ్మే అన్న. ఏంటి బయలుదేరారు వస్తున్నారా అన్నట్టు అవతలవాడు. ఎక్కడికి అన్నట్ట? మీటింగ్ అన్నట్ట. ఏం మీటింగ్ అంటే బ్రహ్మల మీటింగ్ అన్నట్ట. వీడికి ఇంకా రాలేదు, అంటే ఇంకా ఆ స్థాయికి రాలేదు. ఆ మీటింగ్కి వెళ్ళేంత స్థాయిలో ఉన్న బ్రహ్మ కాదు వీడు. సరే నీకు తెలియలేదేమో ఇన్ఫర్మేషన్, నీకు మెయిల్ రాలేదేమో, సరే పదా తీసుకెళ్ళాట. తీరా తీసుకెళ్ళి వస్తే ఇలాంటి బ్రహ్మలు అక్కడ కొన్ని వేల మంది ఉన్నారట. తనకు అంతకుముందు కనబడ్డ నారాయణుడు నాకు ఇచ్చి నేనే ఇదంతా సృష్టి చేసే నెంబర్ 2 నేనే అని ఎవడో అనుకున్నాడో, అక్కడికి వెళ్ళి చూస్తే ఆ నెంబర్ 1 ఆయనే ఉన్నాడు. ఆ నారాయణుడే ఉన్నాడు అక్కడ. కానీ నెంబర్ 2 వీడు అనుకుంటున్నవాడు అక్కడ కొన్ని కోట్ల మంది కనబడుతున్నారట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా, మనం ఏ సూర్యమండలానికి చెందిన వాళ్ళమో, తాను పుట్టిన భూలోకము ఏ సూర్యమండలముకు చెందినదో ఆ సూర్యుని చేరుకొని అచ్చటి నుండి ఆ సూర్యునికి సంబంధించిన ధృవతార వరకు ప్రయాణము చేయును. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పుకోవాలి. భూలోకం అన్నారు. భూగోళం వేరు, భూలోకం వేరు. మనం భూగోళం మీద ఉన్నాం నిజమే, కానీ భూలోకంలో కూడా ఉన్నాం. అందుకే మన వాళ్ళు మార్స్ మీదకో ఇంకో చంద్రుడి మీదకో వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు ఏం కనబడలేదు, ఏమీ లేవు అంటే మనం గోళం మీదకి వెళ్తున్నాం, కానీ ఆ లోకంలోకి మనం వెళ్ళలేము. అలాగే వేరే గ్రహాల వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకోండి, భూగోళం మీదకి వాళ్ళు రాగలరు, భూలోకంలోకి వాళ్ళు ప్రవేశించలేరు. భూలోకం ఏంటంటే 2 ఒకటే కదా? కాదు. మనం ఇందాక చెప్పారే, ఆ భూలోకం అనేటువంటి దానికి సంబంధించిన దానితో మన బాడీస్ నిర్మాణం అయి ఉన్నాయి, మన కళ్ళు కానీ అవి కానీ. కాబట్టి భూలోకవాసుల్నే మనం చూడగలం. అలాగే వాళ్ళ లోకవాసుల్ని చూడగలరు. చంద్రుల్లోకి వెళ్ళినప్పుడు చంద్రలోకం ఏదైతే ఉందో ఆ చంద్రలోకంలో ఉన్నటువంటి ప్రజ్ఞతో తయారైనటువంటి శరీరాలతో ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు మనకి ఇలా కనిపించరు ఫిజికల్గాను. వాళ్ళకి మనం ఫిజికల్గా అలా కనిపించాం. అంటే ఇది కొంచెం మనకి అలవాటు లేదు కాబట్టి, అందుకని చంద్రుల్లోకి వెళ్తే అక్కడ ఏం కనిపించలేదు, డెడ్ ప్లానెట్ అని చెప్పి చెప్తారు. డెడ్ ప్లానెట్ ఇంకా చంద్రుల్లో ఉన్నటువంటి మామూలుగా చంద్రుల్లో ఉన్నటువంటి భౌతిక పదార్థాన్ని గోళాన్ని మాత్రమే చూసి వెనక్కి తిరిగి వస్తున్నారు. అంటే లోకంలోకి వెళ్ళాలంటే, చంద్రలోకంలోకి వెళ్ళాలంటే ఈ ఫిజికల్గా ఉన్నటువంటి దాంతో వెళ్ళలేరు. దేంతో వెళ్తారంటే అది ఏ లోకంలో ఉంది అంటే దానికి మన సైంటిఫిక్గా వేదంలో ఇచ్చినటువంటి దానికి వివరంగా వినిచ్చారు. ఇంకో చోట మనకి ఏదైతే మనస్సు అంటున్నామో ఈ మనస్సు వాళ్ళ ఫిజికల్ ప్లేన్ అని చెప్పారు. ఆ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి అది ఫిజికల్, అది భౌతికమైనటువంటి ప్లేన్ వాళ్ళకి. అందులో ఉంటారు వాళ్ళు. మరి మన మనస్సు అనేటువంటి మనకు కనబడుతుందా? మనస్సు ఉందా లేదా? ఉంది. మనస్సు లేదని ఎట్లా అంటున్నాం? కానీ మనస్సు కనబడుతుందా? భౌతికంగానూ కనబడదు. అంటే ఎందుకని? అది మనోమయమైనటువంటి ప్లేన్. ఇది భౌతికమైనటువంటి అన్నమయం, తర్వాత మధ్య ప్రాణమయం, ఆ తర్వాత మనోమయం. మనకి ఏదైతే మనోమయమో అది వాళ్ళకి భౌతికమైనటువంటిది, వాళ్ళ అన్నమయం అన్నమాట. అది ఇంకా అలా చేసుకుంటూ వెళితే చివరికి సూర్యుడి దాకా వెళ్ళాలనుకోండి, మనకి ప్రజ్ఞ అనేటువంటిది కేంద్రం ఏదైతే ఉందో అది సూర్యుడి దగ్గర, అది వాళ్ళకి ఫిజికల్ ప్లేన్. అందుకని సూర్యుడిలో జీవుడు ఎలా ఉంటారు అంటే ఆ ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉంటారు. అంతేగాని మన ఫిజికల్ ప్లేన్లో ఉన్నటువంటి సూర్యుడిలో ఉండరు. అని ఇవన్నీ ఇది ఒక శాస్త్రీయమైనటువంటి విధంగా మనకి అన్ని వివరించి ఇవ్వబడినటువంటిది. దీంట్లో కూడా వస్తుంది మనకి భాగవత రాష్ట్రప్రకాశంలో. మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా ఇంకా వివరంగా వస్తాయి. 13వ భాగంలో చాలా వివరంగా దీని గురించి ఈ శిశుమాన చక్రం అని ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. దీని గురించి చాలా వివరంగా మనకు 13వ భాగంలో ఇచ్చారు మాస్టర్ గారు రాజ్యప్రకాశంలో. అంటే మనం ఈ భూమి మీద ఎవల్యూషన్లో క్వాలిఫై అయ్యి చాలా ఉత్తీర్ణులు అయిన తర్వాత
ఆ తర్వాత ఇంకో గ్రహంలోకి మనం పంపిస్తారు. ఇట్లా అన్ని దాటిన తర్వాత సూర్యుడు యొక్క దానికి వెళ్ళడం జరుగుతుంది. అని సూర్యమండల భేదనం అంటారు అది. అలా వెళ్ళిన తర్వాత ఆ సూర్యుడి దగ్గర కూడా అయిపోయిన తర్వాత నువ్వు ఏ శ్రమణకు చెందినవాడువో ఆ సూర్యుడికి చేరుకుని అచ్చటి నుండి ఆ సూర్యుడికి సంబంధించిన ధ్రువతార వరకు ప్రయాణం చేస్తావు అన్నారు. అని అక్కడ దాన్ని చెబుతున్నారు మాస్టర్ గారు. దానిని కూడా దాటి శింసుమార చక్రమును తిరుగును. నెక్స్ట్ శింసుమార చక్రం అనే దానిలోకి వెళతాడట. చక్రం అంటే ఫిజికల్గా ఏదో చక్రం అని కాదు, నేను చెప్పినట్టుగా మన సౌర కుటుంబమున ఒక ధ్రువతార గలదు. ఒక్కొక్క ధ్రువతార యొక్క 12 సౌర కుటుంబాలకు కేంద్రమైన ధ్రువముగా పనిచేయును. ఇందా చెప్పుకున్నాం కదా 5 + 7 సూర్యులని, వీళ్ళందరికీ కలిపి కేంద్రముగా ఒక ధ్రువము పనిచేస్తూ ఉంటుంది. అట్టి ధ్రువతారులు 12తో ఏర్పడిన మండలం ఉన్నది. అట్టి మండలములు అనేకములు కూడి శింసుమార చక్రం అనపడును. ఇది టక్కని చదువుకుంటే అయ్యేది కాదు. అది అంటే ఇలాంటివి మళ్ళా 12 కలిస్తే దాన్ని ఏర్పడితే అది ఒక మండలం అంటారట. అలాంటి మండలాలు అనేకంతో ఉంటే దాన్ని శింసుమార చక్రం అంటారట. అంటే దానిలో మనం ఎంత అనేది ఒకసారి ఆలోచించుకుంటే తెలియకుండా మనం ఏం చేస్తుంటాం, చిన్న పరీక్షలు పాస్ అయితేనో మార్కులు వస్తేనో లేకపోతే కాస్త ర్యాంకులు వస్తానో లేకపోతే చిన్న వాడు పిహెచ్డీలు చేస్తానో ఏదో అచీవ్మెంట్స్ చేయగానే ఏం చేసుకుంటే చాలా గర్వంతో ఎంతటి వాడిని ఈ ఎంతటి వాళ్ళం అనేటువంటి అసలు ఈ పన్నా అవన్నీ చూస్తూ ఉంటే ఏది ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు కూడా దానిలో ఎంత లెవెల్, ఈ వెళ్ళని వాళ్ళ గురించి కాదు, అసలు వెళ్ళిన వాళ్ళది పరిస్థితి ఏమిటి అక్కడ అంటే అసలు మన సూర్య కుటుంబం మన సౌర కుటుంబం అంతా కలిస్తే ఇందులో ఒక ఆవగిందంత కూడా కాదు అలాంటిది. దాన్నంతా కలిపి ఏమన్నట్ట శింసుమార చక్రం అనబడును అని చెప్పిన చోట దీనినే హరిపదమని కూడా అందరూ హరిపదము అంటారట దాన్ని. ఇది అట్లాంటి స్థితికి డైరెక్ట్గా చేరటం చేయవచ్చు అని చెప్పారు. ఏది ఇవన్నీ దాటుకొని డైరెక్ట్గా ఆ స్థితికి వెళ్ళడం అనేటువంటి ధ్రువుడు చేరాడు కదా హరిపదం చేరడం అంటే. మరి 5 ఏళ్ల వాడు అయ్యాడు కాబట్టి అలా వెళ్ళడానికి కావాల్సినటువంటి మార్గం ఇచ్చినదే ఈ భాగవతం. ముక్తి అంటే అర్థం అది, ముక్తి అంటే ఇంకేదో కాదు, ముక్త స్థితి అనేటువంటిది. అదేంటనేది అది నెక్స్ట్ ఏంటనేది మళ్ళీ మనం సాయంత్రం చూస్తాం. సంకీర్తనకి సమయం అయింది. వాసుదేవ.